మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో చేరువచ్చిన ప్రియులందరికీ శుభములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా, ప్రతి నెల లాక్డౌన్లో తప్ప మిగిలినటువంటి ప్రతి నెలలో దేవుని యొక్క వాక్యాలను అందించడానికి సిద్ధపడి ముందుకు వచ్చినటువంటి స్థానిక సంఘాన్ని బట్టి ఆ స్థానిక సంఘంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని తండ్రైనటువంటి దేవుడు దీవించి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఆలోచించడానికి అనుకూలంగా ఏదో టైంపాస్ కార్యక్రమం లాగా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసి తెలుసుకోవడానికి వీలుగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాస్తవాలను వాస్తవంగా నిజాలను నిజంగా గ్రహించడానికి ఇలాంటి మీటింగులు మనకు ఎంతైనా అవసరం. ప్రతిసారి కలుసుకున్న ప్రతిసారి దేవుని యొక్క మాటలను ఒక ప్రశ్నగా మనం వేసుకుంటూ ఆ ప్రశ్నను గురించినటువంటి తాలూకు వివరాలు గ్రంథమందు ఎక్కడ రాయబడి ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలన చేయడానికి మనం ఇష్టపడి ఈ కార్యక్రమంలోనికి పాల్గొంటూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినం కూడా అలాంటి ఒక అంశాన్ని మళ్ళా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఆ ఆలోచన అంశానికి సంబంధించినటువంటి ఆ అంశము మనం ఆలోచిస్తే, నేటి దర్శనాలు నిజమా? దర్శనాలు అనేటటువంటి పదం మనకి కొత్త ఏం కాదు. చాలాసార్లు దర్శనం అనేటటువంటి పదాలు మనం వింటూ ఉన్నాం. ఎంతగా వీటి గురించి మనం వింటున్నామని అంటే, ఇదిగో రాత్రి దేవుడు నాకు దర్శనంలో ఇలా మీ గురించి చెప్పాడు అనేటటువంటి మాటలు కానివ్వండి, ఇకపోతే ఏదైనా మన కుటుంబం పలానా సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యలను గుర్తించినటువంటి ఎదుటివారు ఆ సమస్యలను గూర్చి దేవుడు నాతో మాట్లాడినటువంటి విధానం ఇది అని చెప్పడానికి ఇలాంటి దర్శనాలు అనేటటువంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దర్శనాలు అనేటటువంటివి ఏంటి? ఒకప్పుడు దర్శనాలు ఉన్నాయా? ఒకప్పుడు దర్శనాలు ఉంటే నిన్న నేడు మారినటువంటి దేవుని విషయాలలో ఈ దర్శనాలు ఇప్పుడు కూడా ఉంటాయి కదా అనేటటువంటి ఆలోచన మనలో కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మారడు. మారనటువంటి దేవుని యొక్క వైఖరి, ఇదిగో దర్శనాలలో ఒకప్పుడు దర్శనమిచ్చినటువంటి ఆయన నేడు కూడా మనకు అవసరమైనటువంటి విధానాలు ఏంటో తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి దేవుడే కళల ద్వారాను దర్శనాల ద్వారాను మనకు చెప్తున్నటువంటి దాఖలాలు చాలామంది క్రైస్తవ సమాజంలో మన ముందుకు వస్తూ ఉంటారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దర్శనాలలో వచ్చేటటువంటి సమస్యలు ఏదైతే మనకి మనుషులు పొందుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటున్నాయో ఆ సమస్యలను ఆసరాగా తీసుకొని మనతో దర్శనాలను గురించి మాట్లాడేటటువంటి ఒక వర్గం ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో ఉందన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ దర్శనాల ద్వారా నేడున్నటువంటి మనుషులు మనకి ఏమని పంచుతున్నారు అని అంటే, ఏం లేదండి, మీ అబ్బాయి 10th క్లాసు పరీక్షలు రాశాడు కదా, మరి పాస్ అవుతాడు అనేటటువంటి దర్శనం కూడా నాకు వచ్చింది. అంటే మనుషులుగా మనకి ఏది అవసరమో దానిని తానేదో దేవుని దగ్గర విచారించి దేవుడు చెప్పినటువంటి మాటను మరలా మనకు తెలియజేస్తున్నట్లుగా ఇలాంటి సందర్భాలు ఒక్క పరీక్షల విషయంలో మాత్రమే కాదు. ఇదిగో అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదా, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారా లేదా, ఒకవేళ పిల్లలు పుడితే ఏ పిల్లవాడు పుడతాడు? మగ పిల్లవాడు పుడుతుందా
ఆడపిల్ల పుడుతుందా అనేటటువంటి ఇలా జీవన శైలిలో మనం ఏదైతే ఆతృతను కలిగి ఉంటామో అలాంటి వాటి విషయంలోనే ప్రత్యేకంగా దేవుడు దర్శనాలలో కొందరికి మాత్రమే దర్శనమిచ్చి ఇదిగో జరగబోయేటటువంటి విషయాలు పలానా ఇంట్లోకి వెళ్ళి వారికి ఈ సంగతులు తెలియజేయి అనేటటువంటి సమాచారాన్ని మనకు అందిస్తున్నటువంటి మనుషులు మన మధ్య లేకపోలేదు. నిజంగా ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా సమాజంలో చాలామంది దర్శనాలు కూడా వాటి ఉండిస్తే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదిగో దర్శనాలలో నాకు దేవుడు కనిపిస్తాడు. ఆ మధ్య ఒక పాస్టర్ అయితే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఎంత ఆశ్చర్యపోయాను అంటే ఇదిగో పళ్ళు తోముకుంటూ ఉంటే ఈయన తొట్టి దగ్గర పెద్ద ట్యాంక్ దగ్గర ఈయన పళ్ళు తోముకుంటుంటే అక్కడికి వచ్చి కూర్చొని దేవుడు మాట్లాడేవాడంట. ఇది ఈయన పళ్ళు తోముకుంటూ ఉంటే ఎంత రైట్ రిలేషన్షిప్ దేవుడికి నాకు ఉంది అనేటటువంటి విధానాన్ని చెప్పుకోవడానికి మనుషులు చాలా ఆసక్తి కనపరుస్తారు, ఆతృత కనపరుస్తారు ప్రేమటువంటి వాళ్ళను. నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ మనిషి పళ్ళు తోముకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ ట్యాంక్ మీద కూర్చొని ఏదో ఓ ఫ్రెండ్గా వచ్చి మాట్లాడి సమాచారాన్ని నేను కొంత మర్చిపోయాను బైబిల్లో రాయడం, అందువల్ల నీకు చెప్తున్నాను కాబట్టి నీకు కలిగినటువంటి ఈ దర్శనంలో నేనేం మాట్లాడుతున్నానో అది ఇతరులకు తెలియజేయి అనేటటువంటి సమాచారాన్ని ఇచ్చిపోతున్నట్లుగా చెప్తున్నాడు. ఏమిటువంటి వాళ్ళరా ఇలా మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా వచ్చేటటువంటి దర్శనాలలో ఎక్కువగా కనిపించేది ఎవరో అని నేటి దర్శన పొందినటువంటి మనుషులు మాట్లాడుతున్నారని అంటే ఇదిగో మాకు స్వయాన దేవుడే దర్శనాలలో కనిపించి జరగబోయేటటువంటి వాటి విషయాలను గురించి మాతో చర్చిస్తాడు. అందువల్ల ఏ విషయాలైతే జరగబోతున్నాయో వాటి గురించి మేము చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాము. చూసారా నిజంగా ఇలాంటి విషయాలు జరగబోయేటటువంటి వాటి విషయాలను నిజంగా దేవుడు దర్శనాలలో వారికి చెబితే ఓ వరల్డ్ కప్ ఎవరికి వస్తుందో అన్న సంగతిని గురించి కూడా చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా ముందుగా ఇలాంటి సమాచారాన్ని మనకి ఇచ్చారా అని అంటే నిజంగా ఎక్కడా ఇవ్వలేదు. పోనీ భూకంపాలు వస్తున్నాయి కదా, యుద్ధాలు వస్తున్నాయి కదా, ఇలాంటి ప్రపంచ దేశాలు వణికిపోతున్నటువంటి కొన్ని ప్రమాద సూచికలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కరోనా, ఎందుకంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి వైరస్ మనకు తెలుసు. ఈ వైరస్ని గురించి కనీసం ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? ఎక్కడా మాట్లాడలేదు. అంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఒకవేళ దేవుడే దర్శనాలలో వాళ్ళకి కనిపిస్తే నిజంగా ఆ రాబోయేటటువంటి ప్రమాదకు సంబంధించినటువంటి హెచ్చరికను తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఒకడు తెలుసుకుంటే ఆ తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలని అంటే నిజంగా మీడియాని పిలిపించేసేసేయాలి. ఇదిగో నాకు దేవుడు ఇలాంటి ఒక విపత్తు రాబోతుందని చెప్పాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడాలనేటటువంటి విషయ సమాచారాన్ని ఎప్పుడైనా చెప్పాడా అంటే నిజంగా ఎప్పటి వరకు ఎవరు అలాంటివి జరగబోయేటటువంటి వాటి విషయాలు దేవుడు ఏదో తమకు కనపరిచినట్లుగా, దేవుడు ఏదో తమకు చెప్పినట్లుగా ఎవరైనా సమాచారాన్ని మనకు అందించారా అని అంటే ఎక్కడా కనపట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిజానికి మనుషుల మాటలు నమ్మడానికి ఎంత మాత్రం వీలు లేదు, మనుషుల మాటలు వినడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఎందుకు? మనిషి తన అవసరాన్ని బట్టి ఏం చేస్తాడంటే ఎన్నో రకాలుగా తన మాటలను మార్చేసేటటువంటి అవకాశం ఉన్నట్టరా లేదా? ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే తన అవసరాన్ని బట్టి ఎన్నో రకాలుగా మాటలు మార్చేటటువంటి మాటల మాంత్రికుడుగా మనిషి నేడు ఉంటున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ కాలాల్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం దేని గురించి ఆలోచన చేయాలన్నా, ఏ ప్రశ్నల గురించి మనం ఆలోచన చేయాలన్నా కూడా ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయ సమాచారం ఎందులో దేవుడు రాయించాడు అని అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా బైబిల్లోకి వెళ్ళి దేవుడు రాసినటువంటి ఏ సంగతినైనా ప్రపంచంలో సమాజంలో మనం జీవిస్తున్నాం కదా, ఈ జీవిస్తున్నటువంటి సమాజంలో మనకి దేని గురించైనా చిన్న సంశయం అనేటటువంటిది ఏర్పడితే నిజంగా ఆ సంశయాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టి ఆలోచన చేయాలి మనం అని అంటే బైబిల్ ముందు.
అనగా దేవుని ముందు అసలు ఆ విషయాన్ని ఉంచి ఏం చెప్తున్నాడు దేవుడు దీని గురించి అని బైబిల్ దగ్గరకు వచ్చి దాన్ని విచారించి తెలుసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే అసలు దర్శనాలను గురించి దేవుడు ఏమి రాయించాడు అనేటటువంటి విషయాన్ని కూడా నేడు మనం ఆలోచన చేయబోతున్నాం. ఇలా లేఖనాలను పరిశోధన చేయడం వలన చాలా చక్కగా మనకి అనేకమైనటువంటి విషయాలు అర్థమవుతాయి. ఎందుకు అని అంటే ఏ సమస్య ఉన్నా కూడా మనం బైబిల్ దగ్గరకు రావాల్సిందేనా అని అంటే అవును, మన చట్టం బైబిల్ గ్రంథమే. అందువల్ల ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్న సంగతి మనకు బాగా తెలుసు. ప్రపంచములు దేని వల్ల నిర్మాణమయ్యాయంట? దేవుని వాక్యము వలన. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మనం తెలుసుకోవాలని అంటే ఈరోజు ఎక్కడికి వచ్చేయాలని అంటే చక్కగా బైబిల్ దగ్గరకు వచ్చేసేయాలి. దర్శనాలు పొందేటటువంటి వాళ్ళు కూడా దేన్ని ఉపయోగిస్తారు? ఇప్పుడు బైబిల్లే. బైబిల్లో ఉన్నాయి కాబట్టి దర్శనాలు ఇప్పుడు మాకు కూడా వచ్చాయి అనేటటువంటి ఆలోచనను వాళ్ళు కనపరుస్తూ ఉంటారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో ఒక దగ్గర తప్పు రాయించి మరొక దగ్గర రైట్ రాయించేటటువంటి పద్ధతి బైబిల్లో అయితే ఎక్కడా మనకి కనపడదు. అందుకనే లేఖనాలను పరిశోధన చేయడానికి, పరిశీలన చేయడానికి ఇలాంటి తరగతులు ఏర్పాటు చేస్తున్నాం, ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. అందుకనే వాక్యాన్ని గురించి కొంత అవగాహన ఉన్నటువంటి వారికి పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఇందాక ఒక పాప చెప్పింది మనకి బైబిల్ ఎన్ని భాగాలు అని అంటే ఇదిగో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన ప్రారంభ కాలాలలో కొన్ని దర్శనాలు బైబిల్లో రాయబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రోజుల్లో నిజంగా మనం ఆలోచన చేస్తే దర్శనాలు అనేటటువంటి దర్శనాలలో కనిపించినటువంటి దేవుని యొక్క వాస్తవిక సంగతులు గ్రంథమందు రాయించాడని అంటే రాయించాడు. అందుకనే దైవ జ్ఞానాన్ని మనం దగ్గర ఉంచుకుని మనకున్నటువంటి సంశయాత్మకమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను గ్రంథం ముందు పెట్టి దీనికి పరిష్కారం చూపండి అనేటటువంటి విషయాలను మనం ఆలోచిస్తే కానీ ఈ సంగతులు అర్థం కాదు. అందుకనే బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందో మనకు తెలుసు. మనుష్యుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదన్న సంగతి మొదట మనం గ్రహించుకొనవలెను. అంటే లేఖనాలు మనుషుని ఊహను బట్టి రాయలేదా? రాయలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఇలా రాయించారు, దేవుని మూలంగా పలికారు. లేఖనాలు ఇదిగో దేవుని యొక్క అనుగ్రహం వలన, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఈ గ్రంథం మనకు రాయబడింది. అందుకనే ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట సున్నాయినను పొల్లైనను అన్నాడు. పొల్లు అంటే పైకి కనిపించే కీ అనే పదానికి కీ అనే ఒక పొల్లు కనిపిస్తుంది ఆ పైన, అది కూడా తప్పిపోదు అన్నట్లుగా. చూసారా, ఒక ఖచ్చితమైనటువంటి నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి విషయం ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ తెలుసుకోవాలనుకునేటటువంటి సంగతిని గురించి ఎక్కడ పెట్టి మనం ఆలోచన చేయాలని అంటే బైబిల్ దగ్గర పెట్టి ఆలోచన చేయాలి. పోనీ అలాగని ఏడు బైబిల్ మీ దగ్గర మాత్రమే ఉంది, మా దగ్గర లేదు కదా, అలాంటప్పుడు బైబిల్ని వివరించడం దేనికి అనే దానికి ఏమన్నా దాఖలాలు ఏమైనా ఉన్నాయని అంటే లేదు. ఈరోజు ప్రతి కుటుంబంలో అనగా క్రైస్తవ సమాజం అనబడినటువంటి ప్రతి కుటుంబంలో కూడా పుట్టబోయే బిడ్డకు కూడా ఒక బైబిల్ మన ఇంట్లో ఉంటుందా? ఉంటుంది. ఇది నా బైబిల్, ఇది చిన్నోడు బైబిల్, ఇది పెద్దోడు బైబిల్, ఇది నాన్న బైబిల్. చూసారా, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి బైబిలే ఉంటుందా? లేకపోతే మీ దగ్గర వేరే గ్రంథం, నా దగ్గర వేరే గ్రంథం ఉందా అని అంటే మనందరి దగ్గర కూడా బైబిల్ ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చెప్పే నా దగ్గర బైబిల్ ఉంది, వినేటటువంటి మీ దగ్గర కూడా ఓ బైబిల్ ఉంది. అందుకనే ఏ వచనాన్ని అయితే నేను ప్రస్తావిస్తున్నానో అదే వచనం నేను చదవడం మాత్రమే కాదు, మీరు అలా ఉందా లేదనేటువంటి విషయాన్ని కూడా మీరు ఏం చేయాలని అంటే పరిశీలన చేయాలి. అందుకని పరిశోధనల్లో ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. పరిశోధనలో ఏదైనా మర్డర్ కేసు జరిగిందనుకోండి, ఆ మర్డర్ కేసు తాలూకు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తుంది, అంటే పరిశోధన అనేటటువంటిది స్టార్ట్ చేస్తుంది. ఎందుకయ్యా పరిశోధన అని అంటే పరిశోధనలో నిజాలు వెల్లుడవుతాయి. ఎవరు ఈ హత్య చేశారు,
అనేటటువంటి దాని తాలూకు విషయాన్ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించడం వలనే అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తుంది పరిశోధన అనేది. అలాగే దైవ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని ఇదిగో ఏ అంశాన్నైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏ అంశమైతే 2 రకాలుగా ఉందో అలాంటి విషయాలను గురించి చాలా విశాలంగా విషయ సమాచారాన్ని చక్కగా ఆలోచన చేయగలిగేటటువంటి స్థితి నేడు మన ముందున్నటువంటి స్థితి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవ గ్రంథం అనేటటువంటిది దేవుని ఊహలను బట్టి కాదు, మనిషి ఊహను బట్టి కాదు, దేవుడే స్వయంగా చెబుతుంటే రాసినటువంటి మనుషులు వారి ద్వారా రాయబడినటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని రాయడానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? దాదాపుగా 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు మనం ఇచ్చాం కదా, ఒక అబ్బాయికి కొత్త బైబిల్ అని ఒక బైబిల్ ఇచ్చారు, చూసారా? అంటే ఈనాడు సమాజంలోకి బైబిల్ వెళ్ళిపోతుంది. ఎలా? డబ్బులతో కొనుక్కునేటటువంటి కొన్ని బైబిల్ ఉన్నా కూడా ఇదిగో డబ్బులు అవసరం లేకుండానే బైబిల్ ఉచితంగా వెళ్ళిపోతుందా ప్రతి ఇంటికని అంటే అవును. చాలా ఇళ్లలో కూడా క్రొత్త నిబంధన అనేటటువంటి చిన్న గ్రంథాన్ని కూడా మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి దాన్ని సప్లై చేస్తారు. వారు క్రైస్తవులు కాలేదా అనేటటువంటి విషయం వారికి సంబంధం లేదు, బైబిల్ ఇచ్చామా లేదా అనేటటువంటి. అందుకని ప్రియమైనటువంటి వల్ల దైవ గ్రంథం ఇంత స్పష్టంగా ఇంతమంది ప్రజలున్నా కూడా ప్రపంచంలో ఇంతమంది ప్రజలున్నా కూడా అందరి ఇళ్లలోకి ఇది వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? నా బిడ్డలు పరిశీలన చేయాలి, ఉన్న వాస్తవాలను ఆలోచించాలి అన్నట్లుగా ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఒకసారి ఈ పాట మనం చూద్దాం. ఆదికాండము అనేటటువంటి పదంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ పాట బైబిల్లో ఉన్నటువంటి ఎన్ని రకాల పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ పుస్తకాల పేర్లను దేవుడే రాసాడుగా, నిన్ను కోరి రాసాడుగా. ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, మొదటి రాజులు, రెండవ రాజులు, దిన వృత్తాంతము మొదటి గ్రంథము, దిన వృత్తాంతము రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్య, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమ గీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాపవాక్యము, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకీ, పాత నిబంధన పుస్తకములు ఇవియే. దేవుడు రాసిన గ్రంథము బైబిలే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యము, రోమా పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలొస్సైలకు, మొదటి తెస్సలోనికయులకు, రెండవ తెస్సలోనికయులకు, తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు రెండవ పత్రిక, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, యూదా ప్రకటన గ్రంథము. దేవుడు రాసిన గ్రంథము బైబిలే.
తొలి మనుషుడు నమ్మిన దేవుడు ఒక్కడే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎన్ని పుస్తకాలుగా ఒకప్పుడు ఆయా ప్రాంతాల్లో దొరికినప్పటికీ వాటన్నిటినీ సమకూర్చి ఒక గ్రంథంగా దీన్ని పొందుపరిచి ఈనాడు మన చేతుల్లో ఉంచడం జరిగింది. అయితే ప్రేమటువంటి వారా, ఆ కాలాలలో నుంచి అంటే మొదటి పాత నిబంధన గ్రంథంలో నుంచి నేడు మనం చదువుకుంటున్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథం వరకు ఇందులో రాయబడినటువంటి అన్ని విషయాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి కొన్ని అని మాత్రమే కాకుండా మనం ఏదైతే సంశయాత్మకంగా మనకి ఉన్నటువంటి ఆలోచనను పటాపంచలు చేయడానికి దేవుడు అన్ని విషయాలను గురించి చాలా చక్కగా ఇందులో పొందుపరిచాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఆ కాలం నుండి అనగా పాత నిబంధన రాయబడినటువంటి కాలాలలో నుంచి నేడున్నటువంటి కాలాల వరకు నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన మనుషులకు దర్శనమిస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు మనకి పురాణ గాథలు వింటూ ఉన్నప్పుడు ఇదిగో దేవుళ్ళ కోసం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఋషులు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, తపస్సులు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు వాళ్ళు తమ ప్రయత్నాలు మానుకోరు. అందుకని ఎప్పుడైతే తపస్సులు చేస్తూ దేవుని యొక్క ఇష్ట ప్రకారం తమ యొక్క ఆ యజ్ఞాలు లేకపోతే తపస్సులు నిర్వహిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏదో దేవతలు దేవుళ్ళు ప్రత్యక్షమైనట్టుగా మనకి పురాణాలు చెబుతూ ఉంటాయి. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, నిజంగా మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి విషయం కూడా చాలా అద్భుతమైనటువంటి విషయ సమాచారాన్ని మనకు తెలుపుతుందన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని వాక్యంలో నిజంగా దర్శనాలను గురించి రాయబడి ఉంటే తప్పనిసరిగా దాని గురించి మనం ఆలోచన చేసి తీరాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సమయం ఏంటి, ఆ రాయబడినటువంటి సందర్భం ఏంటి, ఎవరితో మాట్లాడారు అనేటటువంటి విషయాలను ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటేనే చక్కగా బైబిల్ను అర్థం చేసుకోవచ్చు. అందుకని దేవుని యొక్క జ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని చదివే విధానాన్ని గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు రాశాడు. ఇదిగో దేవుని గ్రంథమును ఎలా చదవాలి? పరిశోధించి చదవాలి. అంటే రోజు ఏదో నెలకి ఒక పుస్తకం అన్నట్లుగా నిజంగా మన వాళ్ళకి ఇష్టపడేటటువంటి పుస్తకం ఏంటంటే 31 దినాలు వచ్చేటటువంటి, అంటే దినానికి ఒక అధ్యాయాన్ని చదివేటటువంటి గ్రంథంగా నేడు సామెతల గ్రంథం అందరికీ నచ్చినటువంటిది. ఎందుకంటే 31 అధ్యాయాలు అందులో ఉంటాయి కాబట్టి రోజుకు ఒక అధ్యాయం లెక్కన చదివితే ఓ నెలలో ఓ సామెతల గ్రంథాన్ని ఈజీగా చదివేయవచ్చు అని అంచనా వేసుకుంటాం. అలా కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఇవన్నీ కూడా ఏ సందర్భాలు అయితే మనం తీసుకొచ్చామో ఆలోచించడానికి ఆ సందర్భాన్ని గురించి దైవ గ్రంథం ఎక్కడెక్కడ ఇలాంటి మాటలు చెబుతుందో రాసున్నారో వాటిని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించడం మంచిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఇలాంటి మీటింగ్ ప్రతి నెల మేము పెట్టడానికి కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా వాక్యం పైన దృష్టి పెట్టాలి. ఏ సందర్భాలని మనం పరిశీలన చేసినా కూడా ఇదిగో ఏ ఫంక్షన్లు మనం నిర్వహించినా కూడా ఆ ఫంక్షన్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ ఫంక్షన్ నిర్వహించేటటువంటి వ్యక్తి దూరం చేరి వాక్యం చెప్పేటటువంటి మాబట్టి వాళ్ళకి ఏం చెప్తుంటారు తెలుసా? టయాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే భోజనాల టైం అయిపోతుంది, లేకపోతే ముహూర్తం కాస్త అయిపోయింది, అందువల్ల ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అన్నట్లుగా మాకు సైకిల్ వస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి వారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మనం అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మనం ఇక్కడి నుంచి వెళ్తాం. అందుకనే ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదిగో మనలను దేవుని వాక్యం వైపు దృష్టి ఉంచేలాగా చేయడానికి ఇదిగో స్థానిక సంఘం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వాళ్ళ. అలా కాదని అనుకుంటే ఏదో టైం పాస్ లాగా మిమ్మల్ని 3 సార్లు పైకి లేపి 4 సార్లు కింద కూర్చోబెట్టి ఇదిగో అనేక పదాలు పదే వల్లించి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మా టైం అయిపోతుంది కదా. అలా కాదు.
ఈ రోజు ఇక్కడికి వచ్చామని అంటే ఓ సంగతిని గురించి మేము మాట్లాడుకున్నాం, ఓ సంగతిని గురించి మేము నేర్చుకున్నాం అనేటటువంటి ఓ సంతృప్తి నిజంగా మీ ముఖాల్లో కనిపించాలి. చూడండి, ఏదైనా మనం బజారుకి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త వస్తువులు కొన్నప్పుడు ఆ వస్తువులు తెచ్చుకొని ఏం చేస్తామంటే దాచిపెట్టుకోం. చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఇదిగో ఈ నగ కొన్నాం చూడండి, లేకపోతే ఈ వస్తువు కొన్నాం చూడండి అని మనం ఎలాగైతే చూపించడానికి ఇష్టపడతామో అలాగే ఈరోజు మనం వాక్యం విన్నాం కదా, ఈ వాక్యం విన్నటువంటి మనం కూడా ఇదిగో ఈరోజు విన్నటువంటి వాక్యం ఇది అని కనీసం అంశం పేరైనా చెప్పుకోవడానికి ఇలాంటి మీటింగులకు ఖచ్చితంగా మనం హాజరవ్వాల్సిందే. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించడానికి ముందుకు రావాల్సిందే. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఎప్పుడు కూడా బైబిల్లో రాయబడినటువంటి పదాలను మనం అపార్థం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేఖనాలలోకి వెళ్ళే ముందుగా దర్శనాలను గురించి నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన నేటి కాలాలలో అంటే ఇప్పుడున్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా చాలామంది దేవుడు మాకు వచ్చి కనిపిస్తూ ఉంటాడు. ఇదిగో సమాచారం ఏదైతే ఉందో ముందుగా మాకు చెప్తుంటాడు, వాటిని మీకు చెప్తుంటాం అనేటటువంటి పరిస్థితులు మనకి దాపురిస్తూ ఉంటాయి ప్రేమటువంటి వారు. ఒకవేళ అలాంటి పరిస్థితి నేడున్నటువంటి దర్శనాలలో చెబుతున్నటువంటి వారి మాటలను బట్టి మనం అధ్యయనం చేయగలిగితే అసలు నిజంగా తండ్రి అనేటువంటి దేవుడు నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన దర్శనాలలో కనిపిస్తాడా? నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన దర్శనంలో ఈయనకి కనిపించి విషయ సమాచారాన్ని అంతా తెలియజెప్తాడా? ఏ విషయం కొరకైతే వీళ్ళు ప్రార్థన చేస్తుంటారో, ఏ విషయం కొరకైతే కన్నీటి ప్రార్థన చేస్తుంటారో, ఏ విషయం కొరకైతే ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారో ఆ విషయాలను గురించి దేవుడు నాకు కనిపించి ఇదిగో దర్శనాలలో వీటిని గురించి ఎలా చెప్పాడు అనేటటువంటి విషయాన్ని నిజంగా చెబితే మనకి ఎలా ఉంటుందని అంటే నిజంగా చాలా ఆనందం వేసిపోతుంది ప్రేమ. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దాని గురించి ఒక వ్యక్తి వచ్చి ఇలా దేవుడు నాకు దర్శనాలలో కనిపించి చెప్పాడు అనేటటువంటి మాట మనకి ఎలా ఉంటుందని అంటే నిజంగా చాలా ఆనందాన్ని మనం పొందుతాం ప్రేమటువంటి వాళ్ళు. అందుకని దేవుడు నిజంగా కొందరి సెలెక్ట్ చేసుకున్నటువంటి మనుషులకు మాత్రమే నాకు మాత్రమే దర్శనాల్లో కనిపించాడు అని ఒకవేళ మనం అనుకుంటే నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన మనుషులందరికీ కనిపిస్తే ఏ గొడవ ఉండదు. ఇదిగో నాకు కూడా నిన్న దర్శనంలో కనిపించాడు అని నేను చెప్పుకోవచ్చు. అలాగే మీకు కూడా మీలో కూడా ఎప్పుడైనా దేవుడు మీకు దర్శనాల్లో కనిపిస్తే నాకు కూడా కనిపించాడు అనేటటువంటి ఆ పదాన్ని మనం వాడుకొని సంతృప్తి పొందుతాం ప్రేమటువంటి వాళ్ళు. కానీ ఇలా మనుషులందరికీ కనిపించేటటువంటి దాఖలాలు ఎక్కడా కనబడట్లేదు. ఏదో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ పదాన్ని తీసుకొని మన దగ్గరకు వస్తూ ఉంటారు, కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ పదాలను తీసుకొని వస్తుంటారు. అందుకని నిజంగా దేవుని యొక్క మనస్సులోకి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఆలోచించగలిగితే కొందరికి దేవుడు కనిపించి కొందరికి కనిపించకుండా ఉండేసరికి మనలో అనుమానాలు మాత్రం వ్యక్తమవుతూ ఉంటాయి. ఇదేంటిది, అతను కూడా మనిషే కదా, ఆయనకి కనిపించినటువంటి దేవుడు నాకెందుకు కనిపించటం లేదు అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలి. కనుక ప్రేమటువంటి వాళ్ళరా మనకున్నటువంటి ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి లేఖనాలను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని లేఖనాలను మనం ఏం చేయాలని అంటే పరిశీలనాత్మకంగా వీటిని చదువుకొని ఎక్కడైతే ఈ దర్శనాలు అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తుంటాయో వాటి విషయంలో దేవుడు ఏ విధానాన్ని రాయించాడో చాలా చక్కగా మనం పరిశీలన చేయగలిగితే అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే ఎందుకు మనం ఇలాంటి తరగతులకు హాజరవుతాం, ఎందుకు ఇలాంటి మీటింగ్లకు మనం హాజరవుతాం అని అంటే ఇదిగో ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే అందులో ఉన్నదాన్ని నేను ఎలా గ్రహించగలను అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు నపుంసకుడు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా మేము తెలుసుకున్నటువంటి మాటల ప్రకారం ఇదిగో ఇప్పుడు కూడా మీకు తెలియజెప్పడానికే ఇలాంటి మీటింగ్ని మేము ఏర్పాటు చేసాం. అందుకని మనం ఆలోచన చేద్దాం. లేఖనాలను దేవుడు మనకి ఇచ్చాడు కనుక పరిశీలించేటటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి పరిశీలన అనేటటువంటిది దీన్ని చేస్తేనే అసలు దేవుని గురించినటువంటి సమాచారం మనకు తెలుస్తుంది, దర్శనాల గురించి కూడా కొంత అవగాహన మనకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం దేవుడు అనేటటువంటి ఆయన మాకు దర్శనం ఇస్తున్నాడు, దర్శనాలలో లేకపోతే కళ్ళలో వచ్చి కూడా మాకు కనిపించి ఇదిగో సమాచారాన్ని మాకు అందిస్తున్నాడని చెప్పేటటువంటి మాటలను మనం పరిగణలోకి తీసుకొని ఈ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే దేవుని గురించి ఒక పదం ఇక్కడ రాయబడింది చూడండి. ఆయన అదృశ్య లక్షణాలు అన్నాడు. ఆయన అంటే దేవుని అదృశ్య లక్షణాలు. అంటే దేవుని అదృశ్య లక్షణాలు అనేటటువంటి ఈ వచనాన్ని మనం బయటికి తీసుకొని అదృశ్యం అని అంటే అర్థం ఏంటో చెప్పండి. ఇప్పుడు కంటికి కనిపించనటువంటిది అని అర్థం. కంటికి కనిపించనటువంటిది అంటే ఆయన అదృశ్య లక్షణాలు అని అంటే ఆయన ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఎలాగున్నాడు అని అంటే అదృశ్యుడుగా ఉన్నాడు. అంటే కంటికి కనిపించినటువంటి వాడుగా ఉన్నాడు అన్న పదాన్ని ఇదిగో రోమీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఎలా ఉన్నాడంట? అదృశ్యుడు. ఇక్కడ మాత్రమే కాదు, బైబిల్లో తండ్రైనటువంటి దేవుని గురించి రాస్తున్నటువంటి ఏ సందర్భాన్ని మనం తీసుకున్నా కూడా ఆ సందర్భం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏంటంటే ఇదిగో మళ్ళా మరొక సందర్భాన్ని గురించి దేవుని గురించి రాస్తూ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన అనగా యేసు, ఇక్కడ ఆయన అనే పదం యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటిది. బైబిల్ చూస్తూ నా మాటలు వినాలి, వీలుంటే స్క్రీన్ వైపు కూడా చూస్తూ ఉండండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. చూసారా, దేవుడు అన్న పదాన్ని రాసే ముందు ఏ పదాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు పౌలు గారు? అదృశ్యుడు. చూసారా, రోమాపత్రికలేమో అదృశ్య లక్షణాలు అని అదృశ్యుడైన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కొలసీ సంఘానికి కొలసీ పత్రిక రాస్తూ ఆయన అదృశ్య దేవుని స్వరూపము అని మాట్లాడుతున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు, అదృశ్యుడు అంటే ఇప్పుడు అర్థమవుతుందా? కంటికి కనిపించడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కనిపించడు అని బైబిల్లో రాయించడం జరిగింది. దేవుడు అనేటటువంటి ఆయన కంటికి కనిపించడు. కంటికి కనిపించడు. నిజంగా మనం ఆలోచన చేస్తే కనిపించనిది ఏదైనా మన మధ్యలో ఉందనుకోండి, కనిపించనిది ఏదైనా మన మధ్యలో ఉంటే ఎవరికి అది కనపడదు. ఎవరికి అది కనపడదు. ఉదాహరణకి మన ముందు వెలుగుతున్నటువంటి లైట్ ఉంది. ఇటుపక్క ఒక లైట్, ఇటుపక్క ఒక లైట్, అటుపక్క ఒక లైట్ ఉంది. ఎదురుగా స్క్రీను, దాన్ని మనకు చూపించడానికి ఉపయోగపడేటటువంటి ప్రొజెక్టర్. ఇవన్నీ దేన్ని బట్టి ప్రకాశిస్తున్నాయి చెప్పండి? దేనిని బట్టి ప్రకాశిస్తున్నాయి ఇవన్నీ? కరెంటు. మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కరెంటుని మేము చూసాము అనేటటువంటి వాళ్ళు చేతులెత్తచ్చు. కరెంటును మేము చూసాం అంతేనా? కరెంటు లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? కరెంటు కనిపిస్తున్నా, కరెంటు లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే దేవుడు అదృశ్యుడు. అదృశ్య లక్షణాలు అంటే దేవుడు ఉన్నాడు అనడానికి, కరెంటు ఉంది అనడానికి సాక్ష్యం ఏంటి? మన దగ్గర లైట్ వెలుగుతుంది, ప్రొజెక్టర్ పనిచేస్తుంది, ఫ్యాన్కి వెళితే ఫ్యాన్ తిప్పుతుంది, వాషింగ్ మిషన్లోకి వెళ్తే బట్టలు ఉతుకుతుంది, మిక్సీలోకి వెళితే తిప్పుతుంది, టీవీలోకి వెళ్తే బొమ్మ చూపిస్తుంది. అంటే ఇవి కరెంటుకు ఉన్నటువంటి లక్షణాలు. అలాగే అదృశ్య దేవుని లక్షణాలని మాట్లాడుతున్నాడంటే అదృశ్యుడైనటువంటి దేవునికి లక్షణాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించుట వలన అవి మీకు తేటపరచబడుతున్నాయి అన్నాడు. చూసారా, కరెంటు ఉంది అని కరెంటును చూడకపోయినా కరెంటు ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి మనం కరెంటు ఉంది లేకపోతే కరెంటు పోయింది అనేటటువంటి మాటలను మనం ఆలోచిస్తున్నాం కదా. అలాగే ప్రేమటువంటి వాళ్ళరా, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. సకల యుగములలో రాజయుండి, అదిగో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును. మళ్ళా ఏ పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ? అదృశ్యుడు అనేటటువంటి పదాన్ని. అదృశ్యుడు అంటే ఏంటి? ఇక్కడ ఎవరికి కనిపించనటువంటి దేవునికి అనేటటువంటి పదాన్ని, ఎవరికి కనిపించని దేవుడు అని రాయకుండా అదృశ్యుడును
అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు అనే పదాన్ని కూడా మనకి కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన దేవుణ్ణి చూచుచున్నట్టు విశ్వాసాన్ని బట్టి అన్న పదాన్ని వాడుతున్నట్టు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్క దేవుని విషయం మాత్రమే కాదు, మనం కూడా ఎవరు అని అంటే, మన పోలిక, మన స్వరూపం ఎవరిది? దేవునిదే కదా. ఇప్పుడు ఆలోచన చేయండి, నేను అనేటటువంటి నన్ను మీరు ఎప్పుడైనా చూసారా? నేను చెప్పేది శరీరాన్ని గురించి కాదు, నేను అనేటటువంటి. ఇలా ఆలోచన చేయండి, మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? లేకపోతే మీరు మరొకరిని ఎప్పుడన్నా చూసారా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకు మనల్ని మనం చూసుకోలేకపోతున్నామంటే, మనం చూస్తున్నది మన శరీరాలను, మనల్ని కాదు. నేను చూసుకుంటున్నది అద్దం ముందు నిలబడి నా శరీరాన్ని తప్ప నన్ను కాదు. అందుకని మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తలనొప్పి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ పదం వాడతారో తెలుసా? డాక్టర్ గారు నా తల, నా చెయ్యి, నా మోకాలు బాగా చెప్పండి అని. నా మోకాలు, నా అన్న పదం ఉందే, ఆ నా అనే పదం ఎవరు ఎప్పుడైనా చూసావా? అందుకనే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని స్వరూపము, దేవుని పోలిక అనేటటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంత వాస్తవమైనటువంటిదో. అందుకని మనకి జనరల్గా మనకి బాగా తెలుసు, కనిపించేటటువంటి పదార్థం ఏదైతే మన మధ్య ఉందో అది అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఎదురుగా కెమెరాలు ఉన్నాయి, మీకు అందరికి కనిపిస్తున్నాయా లేక నాకు ఒక్కడికే కనిపిస్తున్నాయా? ఎందుకంటే అవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, అవి కనిపించేటటువంటి స్వభావం వాటిలో ఉంది కాబట్టి మనకందరికీ కనిపిస్తాయి. ఇప్పుడు మనకందరికీ కనపడినటువంటి స్వభావం ఉన్నటువంటి మరొకటి ఉంది మన మధ్యలో. ఏంటది? గాలి. కరెంటు గురించి నాకు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కనిపించినటువంటిది మరొకటి ఉంది, కానీ అలాగని లేదు అని అన్నామా? ఉంది అని మనం చెప్పగలుగుతాం. ఎందుకు? గాలి కంటికి కనిపించదు అని అంటే ఎవరి కంటికి కనిపించింది గాలి? నాకు గాలి కనిపిస్తుంది అని అన్నాడు అనుకోండి ఎవరైనా మనలో ఒకడు, మనం వన్సాయి విచిత్రంగా చూస్తాం. వీరుంటే అతను ఎక్కడికి తీసుకెళ్తాం? పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళిపోవాలి, అంతేనా? గాలి నాకు కనిపిస్తుంది. చూసారా? అందరి కళ్ళకు అది కనిపించదు. కారణం గాలికి కనిపించేటటువంటి గుణం లేదు. అంటే కనిపించేది అందరికీ కనిపిస్తుంది, కనిపించనిది ఎవరికి కనపడదు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళ? అందువల్ల మన మధ్యలో ఉన్నటువంటి గాలి మన మధ్యలోనే ఉందా? అందరి మధ్యలో ఉంది గాలి. ఎవరికైనా కనిపిస్తున్నారని అంటే ఎవరికి కనిపించదు. అలాగే దేవుడు అన్న పదాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అదృశ్యుడు, అక్షయుడును అదృశ్యుడును అనే పదం మనకు కనిపిస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే దేవుడు అదృశ్యుడు అని రాశారు కాబట్టి నిజంగా ఆయన కంటికి కనిపిస్తాడా? కొందరికైనా కనిపిస్తాడా? లేకపోతే అందరికీ కనిపిస్తాడా? అందరికీ కనిపిస్తే బాధ లేదు, అసలు ఇబ్బందే లేదు. సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే కొందరికి మాత్రమే దర్శనాలలో కనిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకు చెవిలో వేస్తుంటారు. అందుకనే మనుష్యుడి మాటలు ఎప్పుడు కూడా మనం నమ్మడానికి లేదు. ముఖ్యంగా నేటి కాలం బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా, రాయబడి ఉన్నాయి. అందుకని వాటి సంగతులు మనం ఆలోచించడానికి ఇక్కడ మనం కూర్చున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. కొంతమంది మేము దేవుడిని చూసామని అంటున్నారంటే ఏం చెప్తా? ఇది ఎలా సాధ్యమైంది? అసలు అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనుషులు ఎలా చూస్తున్నారు? గాలి మన మధ్యలో ఉంది కాబట్టి కనపడదు. గాలిని గురించి మనుషులు కూడా, ఇదిగో మనం అప్పుడప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాం కదా రాత్రిపూట. అప్పుడప్పుడు ఏం లేదు, ప్రతి రాత్రి మనం ఏం చేస్తాము? నిద్రపోతూ ఉంటాం. పోనీ నిద్రలో ఎవరికైనా కూడా సాధారణంగా వచ్చేటటువంటి కళలో గాలి ఎప్పుడైనా కనిపించిందా? చెయ్యొద్దండి. ఏమండి, ఇప్పుడు భౌతికంగా మనం కూర్చున్నాం కాబట్టి గాలి మేము చూడలేదు, ఓకే. పోనీ అలాగని మనం నిద్రపోయిన తర్వాత గాలిని కళ్ళలో కూడా ఎవరన్నా చూసారా? అంటే భౌతికంగా మాకు ఎలాగో కనిపించలేదు, కానీ నాకు మాత్రం ఎక్కడ కనిపించింది? కళ్ళలో కనిపించింది అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతారు. కళ్ళలో
గాలికి కొట్టుకొని పోతున్నట్లుగా, ఇదిగో ఆ గాలి నన్ను తీసుకెళ్తున్నట్టుగా అనిపించిందని అని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఆలోచించండి ఒకసారి. అంటే భౌతికంగా ఏది కనిపిస్తుందో అవే ఎక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి? కళ్ళలో కనిపిస్తున్నాయి. భౌతికంగా ఏవి కనపడవో అవి కూడా మనకు కళ్ళలో కనపడవు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని గాలి మన మధ్యలో ఉంది కాబట్టి కనపడదు. అలాగని కల్లో కనిపించిందా అని అంటే నిజంగా కల్లో కూడా గాలి ఎప్పుడు మనకి కనపడదు. కాబట్టి కనిపించనిది ఎప్పుడు కూడా కల్లో కూడా మనకి కనిపించదు. కల్లో కూడా కనిపించదు. నిజంగా దేవుడు ఒరిజినల్గా కనిపించినటువంటి దేవుడు దర్శనాలలో మాత్రం ఎలా కనిపిస్తాడో ఆలోచన చేయండి. ఒరిజినల్గా కనిపించినటువంటి దేవుడు దర్శనాల్లో నాకు కనిపించాడంటే నమ్మగలుగుతామా? ఒరిజినల్గా గాలి కనపడదు, అలాగని చెప్పి కల్లో కూడా గాలి కనపడదు. పోనీ దర్శనంలో ఏమన్నా గాలి ఏమైనా కనిపించిందా మనకి? దర్శనంలో అక్కడ కూడా కనపడదు. ఎందుకంటే భౌతికంగా దాన్ని మనం ఎవరు చూడలేదు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇలా వాక్యాన్ని విభజన చేసి విడదీసి వాక్యాన్ని విప్పి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే నిజంగా ఎవరో కనపడలేదని అంటే. అందుకని వాక్యాన్ని విభజించి ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు మీ మనసులో పెట్టడానికే ప్రతి నెల యొక్క ప్రాంతం మీ కొరకు సిద్ధంగా ఉంటుంది. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇదిగో విభజించి వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించడం అనేటటువంటి కార్యక్రమము సమాజంలో చాలా తక్కువగా ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళ. అదే ప్రజలను మోసం చేసేటటువంటి పద్ధతులు నిజంగా మనకు బాగా తెలుసు. ప్రజలను మోసం చేయడం పెద్ద సమస్య అండి. మనుషులను మోసం చేయడం పెద్ద కష్టమా? పెద్ద కష్టమేమీ కాదు. మనుషులను మోసం చేయడం పెద్ద సమస్య కాదు, అసలు పెద్ద కష్టం కూడా కాదు. నిజం చెప్పడమే అసలైనటువంటి కష్టం ప్రేమటువంటి వాళ్ళ. మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఇదిగో ఎక్కువ మంది దేన్నైతే నమ్ముతుంటారో అదే నిజం అని అనుకుంటుంటామా లేదా? ఎక్కువ మంది దేన్నైతే నమ్ముతుంటారో అదే నిజం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏమిటువంటి వాళ్ళరా, బైబిల్లో అలా ఎక్కువ మంది నమ్మేదే నిజమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు, బైబిల్లో కూడా లేదు. బైబిల్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే నిజంగా బైబిల్ పద్ధతిని మనం ఆలోచించగలిగితే ముఖ్యంగా లోక సంబంధంలో ఒక పద్ధతి ఉంది. మనది డెమోక్రసీ, మనకు తెలుసు కదా, ప్రజాస్వామ్య పద్ధతి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం జరుగుతుంది అని అంటే ఎక్కువ మందిని సంఖ్యను మనం ఏం చేస్తాము, మన వీధిలో ఎవరైనా కార్పొరేటర్గా నిలబడ్డారనుకోండి, దేన్ని బట్టి అతని కార్పొరేటర్గా మనం సెలెక్ట్ చేస్తాము? ఎంత ఎక్కువ ఓట్లు వస్తే అంతమందిని మనం ఏం చేస్తాం? మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అంటే డెమోక్రసీ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళదే పై చేయి, అంతేనా కాదా? కానీ ప్రభు పద్ధతి దీనికి భిన్నంగా ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళ. ప్రభు పద్ధతి వేరే, ప్రజాస్వామ్య పద్ధతి వేరే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కువ మంది సభ్యులను బట్టి నిజం నిర్ధారణ అవుతుంది. కానీ ప్రభు పద్ధతిలో, ఇప్పుడు ప్రభు పద్ధతి చెప్తున్నాను, పరలోకానికి ప్రవేశించే వాళ్ళు చాలా మంది అన్నాడు. పరలోకానికి ప్రవేశించాలనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్దది, కానీ అందులో ప్రవేశించే వాళ్ళు ఎక్కువ మంది అన్నాడా? ప్రవేశించాలనుకునే వాళ్ళ సంఖ్య ఏమో పెద్దది, కానీ నిజానికి అందులో ప్రవేశించేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం మీటింగ్ పెట్టిన ఎందుకు ఎక్కువ మంది రాలేదు? ఎక్కడికి ఎందుకు ఎక్కువ మంది రాలేదు? నిజానికి వారికి అంటే వాస్తవాలు ఎక్కువ మంది ఆలోచించేటటువంటి స్థితిలో లేరు. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా చర్చికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ చర్చిని డిసైడ్ చేస్తాం చెప్పండి? ఎక్కువగా ఉన్నటువంటి జనాలు, ఎక్కువ కార్లు ఆగేటటువంటి చర్చి బిల్డింగ్ని మనం ఎన్నిక చేసుకుంటాము. అప్పుడప్పుడు మా సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా అంత దూరం ఆడపోతాంలే, మన ఇంటి ముందు చాలామంది వచ్చేటటువంటి చర్చి మన దగ్గరలో ఉంది. అంటే నడిచేంత దగ్గరలోనే ఈ చర్చి ఉంది. అక్కడ చాలా కార్లు వస్తాయి, చాలా మంది కూర్చునేదానికి అనుకూలంగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికే వెళ్ళిపోవాలి అనేటటువంటి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఎక్కువ మంది నమ్మేది నిజం కాదు. పరలోకానికి వెళ్ళేది ఎక్కువ మందే, తక్కువ మందే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తక్కువ మందే.
తక్కువ మందే ఎందుకని అన్నాడు? సత్యాన్ని తక్కువ మందే కదా ఆలోచన చేస్తారు. సత్యాన్ని గురించి ఆలోచన చేసేది తక్కువ మందే, అందుకనే తక్కువ మందిగా మీరు వచ్చేసినారు. ఒకవేళ నెల్లూరులో ఉన్న జనాభా అంతా ఇక్కడికి వస్తే వీలవుతుందా? అసలు వీలు కాదు. అబ్బా ఎక్కువ మంది ఉంటే వద్దురా బాబు. జనాలు అప్పుడప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాలనుకున్నప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకుంటామో తెలుసా? ఎక్కువగా ఉండేటటువంటిది, ఎక్కువ జనాలు ఉండేటటువంటి హోటల్ని ఎంపిక చేసుకుంటాం. ఎందుకు? ఇక్కడ టేస్ట్ బాగుంటేనే ఎక్కువ మంది వస్తారనేటటువంటిది. ఏమటువంటి వాళ్ళ బైబిల్ పద్ధతి అలాంటిది కాదు. బైబిల్ పద్ధతి అలాంటిది, దేవుని యొక్క పద్ధతి, ప్రభు పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి లాంటిది కాదు. అందుకని ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించినా కూడా నిజం చెప్పి పరలోకానికి వెళ్ళాలి, అంతేకాని అబద్ధం చెప్పి నరకంలోకి మాత్రం వెళ్ళడానికి వీలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని చాలా చక్కగా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా బోధకుడు అంటే బోధించేటటువంటి వ్యక్తి ఎవరైనా కూడా మనుషులను సంతోషపెట్టేటటువంటి వాడుగా ఉండడానికి వీల్లేదు. మనుషులను సంతోషపెట్టేదానిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు? మనుషులను సంతోషపెట్టి ఏమవుతుంది? మనుషులు ఆనందపడతారు, కానీ దేవుడు దుఃఖపడతాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలని అంటే నిజంగా 66 పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను చెప్పాలి. మనుషులను సంతోష పెట్టాలంటే ఏ పదం వాడితే సరిపోతుంది? మనం రాత్రే నాన్న నీ గురించి దేవుడు నాకు దర్శనంలో కనిపించి ఇలా చెప్పాడమ్మా, నీ కుమారుడు పుడతాడు అని నాకు తెలియజేశాడంటే మనం ఆనందం అంతా ఇంత కాదు. చూసారా? రాత్రే నీకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ తీర్చేస్తాడు అనేటటువంటి విధానంలో దేవుడు నాకు దర్శనాలలో ఇదిగో కొన్నిటిని చూపించాడు అనేటటువంటి పదం, ఆ పదం విన్నటువంటి మనకు ఎలా అనిపిస్తుందంటే ఇదిగో ఆనందం వేస్తుంది. అందువల్ల ఆలోచించండి, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టేటటువంటి వారంగా ఎప్పుడు ఉండడానికి వీలు లేదు. అందుకనే మనుషులను సంతోషపెట్టేటటువంటి వాళ్ళంగా కాకుండా ఉండాలని అంటే ఇదిగో మనకి కనిపించినటువంటి ఏ విశ్వాసనైనా కూడా బైబిల్ చదివావా, ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నావు, చూడకుండా ఎన్ని చెప్పగలుగుతావు అని అడిగి చూడండి. ఈ అయ్యగారు మనకి సూటుగాడు, ఎంత సూట్ వేసుకొచ్చినా కూడా ఈయన మనకి సూటుగాడు. ఎందుకు? కనిపిస్తే వాక్యం చదివావా, నేర్చుకున్నావా, ఈరోజు ఏ వాక్యం చదివావు, అసలు చర్చికి వెళ్ళావా అనేటటువంటి అడిగేటటువంటి బోధకుడు మనకి ఎప్పుడు కూడా నచ్చడు. అందుకని మనం ఏం చేస్తామంటే డాక్టర్లు మార్చినట్టుగా చర్చిలను కూడా మనం మార్చేస్తుంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పక్కవాడు ఏం చేస్తాడో మీకు బాగా తెలుసు, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, కానీ స్నేహితుడు గాయపరుస్తాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, బహుశా మీలో కూడా చాలామంది మాకు దర్శనాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు దర్శనాలు ఉన్నాయని చెప్తున్నాడా లేవని చెప్తున్నాడా అనేటటువంటి మాటలో ఉన్నాయి అని చెప్పాను మీకు ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. అయ్యగారు మళ్ళీ ఇలాంటి వాక్యం వచ్చే నెలలో కూడా చెప్పండి, ఎందుకంటే మాకు ఫుల్ సపోర్టు, ఎనర్జీ ఇవన్నీ మాకు సంభవిస్తాయి. పోనీ లేదని చెప్పావా, అసలు ఈ మీటింగ్కి రావడమే అనవసరం, ఈ తర్వాత ఎన్ని మీటింగ్లు పెట్టినా కూడా నేను రాను, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ మీటింగ్ పరిసర ప్రాంతాలకు వచ్చినా కూడా వాళ్ళని ఏం చేస్తాను, తీసుకెళ్ళిపోతాను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని పొగిడేవాడు, మనల్ని మంచివాడు, మనల్ని పొగిడేటటువంటి వాడు ఎప్పుడు కూడా మనకి చాలా ఇబ్బంది. అందుకనే మనము నిజంగా మనం ఆలోచన చేస్తే మనకి మనకి గాయాలు చేసేటటువంటి వాడే మనకి ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ చాలామంది మనల్ని పొగిడి మనల్ని ఏం చేస్తారని అంటే మనల్ని మోసం చేస్తారు. పొగిడి మోసం చేస్తారా? అవును, పొగిడి మోసం చేస్తారు. ఎలా అంటే ఇదిగోరా మీ ఇంటికి వచ్చినప్పుడు కోడి కూర చేస్తే నువ్వే చేయాలా అన్నావు అనుకో, వెంటనే ఎక్కడికి పరిగిస్తాం మనం? పెద్దగా నువ్వు వెళ్ళి చికెన్ చిన్న నువ్వు వెళ్ళి, ఒకడేమో కూల్ డ్రింక్స్కి బరిగిస్తాడు, ఒకడేమో చికెన్ ఎక్కడికి బరిగిస్తాడు. ఏ డైలాగ్ని బట్టి చేస్తే నువ్వే చేయాలి కోడికూర అన్నావు అనుకో, ఇంకనంతే ఫ్లాట్. మాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా నా చేతులతో వండి ఇవ్వాలి, అలాంటి డైలాగ్ కొట్టాడు. చూసారా? ఇలా మనుషులను సంతోషపెట్టేటటువంటి పద్ధతి ఎక్కడైతే ఉందో అక్కడ నిజంగా మోసం అనేటటువంటి విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళు.
అందుకని మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మనల్ని గాయపరుస్తున్నాడు ఒకడేనంటే మనం మేలుకోరన్న సంగతిని గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దర్శనాలు అనేటటువంటి వాటిని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. ఒకనాటి దర్శనాలు ఎలా ఉన్నాయో మనం బేరీజు వేసుకుంటేనే నేటి దర్శనాలు వాటికి సరిపోతాయా లేదనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ రెండిట్లో ఏది వాస్తవమైందో ఏది అవాస్తవమైనదో మనం ఆలోచించడానికి వీలు కలుగుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధనలో కొన్ని దర్శనాలను గురించి తండ్రి అయినటువంటి దేవుడు రాయించాడు. అవి ఎందుకు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఆ కాలంలో ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి. అందుకనే మనం బైబిల్ని ఆలోచన చేయాలి, బైబిల్ని తీసి ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు ఎందుకు దర్శనాలు వచ్చాయో ఆలోచన చేస్తే ఇప్పుడు వస్తాయా రావా అనేటటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు దర్శనాలు వచ్చాయి, ఇప్పుడు అవి వస్తాయా రావా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే కూడా చాలా చక్కగా మనకు అర్థమవుతాయి. నిజంగా నేడు అంటే ఈ రోజుల్లో నేటి దర్శనాలని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు దర్శనాలు అనేటటువంటి వాటిని, నేడు వచ్చేటటువంటి దర్శనాలు అనేటటువంటి వాటిని మనం ఆలోచన చేస్తే చాలామంది ఈ దర్శనాలు మాకు ఎప్పుడు కలిగాయని అంటున్నారు. పొగులా రాత్రి అంటే రాత్రిపూట వచ్చేటటువంటి దర్శనాలే మనకి ఎక్కువగా మాటల పరంగా మన దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా దర్శనాలు వచ్చే సమయం ఏది అని ఆలోచిస్తే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి పదం ఏంటంటే రాత్రి. ఇదిగో నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పి ఈరోజు రాత్రి దేవుడు నాకు కనిపించి ఏం చెప్తాడో దర్శనంలో అది కనుక్కొని మరలా తెల్లారి నీకు చెప్తాను అనేటటువంటి పదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ నిజంగా ఆలోచన చేస్తే రాత్రిపూట దర్శనం వచ్చింది అని కానీ ఉంటే ఖచ్చితంగా మనం నమ్మి తీరాల్సిందే. రాత్రిపూట దర్శనం వచ్చిందండి బైబిల్లో అంటే. ఇప్పుడు కూడా రాత్రిపూటే దర్శనాలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు రాత్రిపూటే వచ్చాయి, ఇప్పుడు కూడా రాత్రే వస్తున్నాయి కాబట్టి నిజంగానే వాటిని మనం ఏం చేయొచ్చు అని అంటే ఆలోచించవచ్చు, నమ్మవచ్చు. అందుకనే బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి, బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాలి. నిజంగా ఇదిగో మనం అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా ఏ ప్రశ్న అయినా కూడా నిజంగా సర్దుకొని పోయేటటువంటి పద్ధతి కాదు. సంసారం కాదు ఇది సర్దుకొని పోయడానికి. సంసారం చేసేటప్పుడు ఏమంటూ ఉంటారు, ఏదన్నా గొడవలు వచ్చాయి అనుకోండి, ఎందుకులే బాబు సర్దుకొని పోవచ్చు కదా అన్నాడు. కానీ ప్రభు దగ్గరకు మాత్రం సర్దుకొని పోయేటటువంటి ప్రస్తాపనే మనం ఆలోచన చేయకూడదు. మరి ఏం చేయాలి? సర్దుకొని పోకుండా ఆలోచించి పరిశీలన చేయన్నాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని దగ్గర సరిగ్గా ఉండాలి కానీ సర్దుకుని పోయేటటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు ఎప్పుడు కూడా. అందుకనే దర్శనాల గురించి మనం ఈరోజు పరిశీలన చేసే ముందుగా మొదటిగా అంటే అబ్రహాంకు కలిగినటువంటి దర్శనాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాంకి కలిగినటువంటి దర్శనాన్ని గురించి ఇక్కడ దేవుడు రాయించాడు. ఒకసారి మనం ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. మైకేనమ్మా. ఆదికాండము 15వ అధ్యాయం 12 అందరికీ అర్థమయ్యే విధంగా పెద్దగా చదవం. పొద్దుగుంకపోయినప్పుడు అన్నాడంటే ఎన్ని గంటల టైము? అదేనా? సాయంత్రం అనమాట. పొద్దుగుంకపోయినప్పుడు గాఢ నిద్ర పట్టెను. పొద్దుగుంకపోయినప్పుడు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. ఎప్పుడు ఎన్ని గంటలకి భయంకరమైన చీకటి కమ్మింది? పడుకున్నాడప్పుడు. అంటే సాయంత్రం 6 గంటలకు ఎవరు కొనుక్కోరు కదా. కానీ ఆయనకి ఆ టైంలో అంటే సాయంత్రం 6 గంటలప్పుడే 5-6 మధ్యలో ఏం జరిగింది అని అంటే ఇదిగో ఓ సంగతి ఆయనకు దర్శనం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు. ఇంతకీ ఈ సందర్భంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? భయంకరమైన చీకటి అతనికి అమ్మగా. భయంకరమైన చీకటి అతనికి అమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎప్పుడు వచ్చింది అంటే పొద్దుగుంగేటప్పుడు వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతిని గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఇశ్రాయేలీలు ఉన్నారా అప్పుడు?
అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మందిని కన్నాడు. ఆ 12 మంది సంతానమే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు సంగతిని గురించి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము ఎలా మాట్లాడుతున్నాడు? కలలో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? కట్టిక చీకటి కమ్మినప్పుడు, పొద్దుపోయినప్పుడు, పొద్దు కుంకుతున్నప్పుడు అని అర్థం. అంటే ఆ టైంలో కట్టిక చీకటి, ఆయన పడుకున్నాడు కాబట్టి కట్టిక చీకటి అనేటటువంటిది అక్కడ దేవుడు రాయించాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ అబ్రహాముకు ఇశ్రాయేళ్ల సంతతి గురించి రాబోయేటటువంటి భవిష్యత్తు కాలాలలో, అంటే తెల్లారి జరగబోయే దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలకి పిల్లవాడు పుట్టాడో మనకు బాగా తెలుసు. 4 తరాల సంగతి. అంటే 4 తరాల సంగతి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోవాలి, చాలా జనాంగం ఏర్పడాలి, ఇశ్రాయేళ్ల దేశం అంటూ ఏర్పడాలి. వాళ్ళని గురించి ఇప్పుడే అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ప్రేమటువంటి అబ్రహాంకు తెలియజేస్తారు ఇశ్రాయేల్ కలిగేటటువంటి భవిష్యత్తు దర్శనాన్ని గురించి అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. చూసారు, అంటే ఓ సంగతిని ప్రస్తావించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలా? దర్శనాలలో. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారంట? యెహోవా. అంటే మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఈ వచనాలలో యెహోవా చూచెనన్న పదం ఉంది కదా. అంటే యెహోవాని యెహోవా ఎవరిని చూస్తున్నాడు అక్కడ అని అంటే మోషేను చూస్తున్నాడు. మోషేకి ఎవరు కనిపిస్తున్నారు? ఓ అగ్ని జ్వాలల్లో మండుతున్నటువంటి పొద కనిపిస్తుంది, కానీ పొద కాలిపోలేదు. ఇది ఏమన్నా రాత్రిపూట వచ్చిందా? పోనీ అలాగని చెప్పి ఏమన్నా మోషేకు కళ్ళ వచ్చినటువంటి విధానమా ఇది? అంటే కాదు. వాస్తవంగా దేవుడు ఇదిగో కొన్ని సందర్భాలను గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మోషే గారికి ఇలాంటి ఒక సందర్భాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇశ్రాయేలుని ఎక్కడికి తీసుకురావాలి? ఐగుప్తు దేశంలో నుంచి కానానుకు తీసుకువెళ్ళడానికి సూచనగా ఇదిగో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఆయనకు ప్రదర్శించినట్లుగా మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలను మనం ఆలోచన చేస్తే, యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచూ ఉండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు. అంటే పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. రాత్రిపూట పగలే, రాత్రిపూట కాదు. అంటే దర్శనం ఇక్కడ గిద్యోను గారికి కలిగినటువంటి ఈ దర్శనం యొక్క సారాంశం ఏంటంటే, ఇదిగో గిద్యోను, నువ్వు ఇదిగో పలానా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కేవలం 300 మందిని తీసుకెళ్ళు అన్నాడు. 300 మంది. అంటే దర్శనం యొక్క సారాంశం ఏంటని మనం ఆలోచన చేస్తే, నువ్వు యుద్ధంకు 300 మందిని ఏర్పాటు చేసుకొని పో. ఇది కూడా ఇశ్రాయేలులకు కూర్చున్నటువంటి దర్శనమే. అబ్రహాంకు కలిగినటువంటి దర్శనం ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి.
మోషే గారికి కలిగినటువంటి దర్శనం ఎవరిని గురించి? ఇశ్రాయేల్ గురించి. అలాగే గిద్యోనుకు కలిగినటువంటి దర్శనం ఎవరిని గురించి? ఇశ్రాయేల్ గురించే. 300 మందితో నువ్వు యుద్ధం చెయ్యి అని అన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మంది అనుకుంటూ ఉన్నారు కళలో కూడా దర్శనాలు రావచ్చు, కానీ దర్శనం మాత్రం ఎప్పుడు కూడా మనం ఆలోచించేస్తే అది కళ కాదు, దర్శనము. ఆ మధ్య ఒక పదం వచ్చింది, దృశ్యం అనేటటువంటి సినిమా ఒకటి. దృశ్యం అంటే కంటికి కనిపించేటటువంటిది, కంటికి కనిపించేటటువంటిది. ఇప్పుడు ఆలోచన, దర్శనం అంటే ఏంటి? కంటికి కనిపించేది. దర్శనం అంటే కంటికి కనిపించేది. కళ అంటే ఎప్పుడు కూడా దర్శనం అనేటటువంటిది కళ కాదు. కళ్ళ ముందు జరిగేటటువంటి వాటిని మనం ఏమంటాం అని అంటే దర్శనం అని అంటాం. కళ అంటే నిద్రలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి దాన్ని మనం ఏమనాలి? కళ అంటాం. దర్శనం అనగానే స్పృహలో ఉన్నప్పుడు జరిగేటటువంటిది, స్పృహలో ఉన్నప్పుడు జరిగేటటువంటిది. స్పృహలో మోషే గారికి స్పృహలో ఉన్నాడా? గిద్యోను కూడా స్పృహలో ఉన్నాడా? అబ్రహాం గారు పొద్దు కుంకు వేళ అన్నప్పుడు నిద్రలేక పోలా ఇంకా. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ కళ అంటే నువ్వు స్పృహలో ఉండవు, కానీ దర్శనం అని అంటే ఎప్పుడు కూడా ఎలా తెలుస్తుంది? కళ్ళ ముందు తెలుస్తుంది, కంటికి కనిపిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా దర్శనం అనేటటువంటిది ఎప్పుడు కూడా కళ్ళ ముందు కనిపించేటటువంటి ఆ సందర్భం ఉంటుంది. కళ్ళ ముందు దేవుడు చూపించేటటువంటి కొన్ని కార్యక్రమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కళ మాత్రం కాదు, దర్శనం ఎప్పుడు కూడా కళ కాదు. ఎందుకంటే దర్శించి మాట్లాడేటటువంటిది. దర్శించి మాట్లాడేటటువంటి పద్ధతులు ఎలా ఉంటాయో మళ్ళా క్రొత్త నిబంధనలో ఇలాంటి దర్శనాలను గురించే దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళా క్రొత్త నిబంధనలోకి వెళ్ళి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, ఇక్కడ సౌలు అనేటటువంటి ఆయన గురించి రాస్తూ అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా ఏం ప్రయాణం చేసినంత? ఒక వెలుగు. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. చూసారా? పోనీ ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అని దేవుడు రాయిస్తున్నాడు అని అంటే, ఒకసారి అదే అపోస్తల కార్యం 27వ అధ్యాయంలోకి వెళ్ళి 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇదే సందర్భాన్ని గురించి పౌలు మరలా ఇక్కడ చెబుతూ, నేను ప్రయాణము చేయొచ్చు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? దమస్కునకు సమీపించినప్పుడు. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు. అదిగో ఏ కాలం అంటే ఇది? మధ్యాహ్న కాలము. అంటే పౌలు గారికి కలిగినటువంటి దర్శనము కళ్ళ ముందు కనిపిస్తుంది, ప్లస్ అది రాత్రిపూట మాత్రం కాదు, మధ్యాహ్నం అందని క్లియర్గా ఇక్కడ రాయబడింది. చూడండి, మళ్ళా మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ వచనాన్ని మొదటి నుంచి మనం చదువుదాం. అదిగో 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటలు అన్నాడు. పగలు ఇంచుమించు ఎన్ని గంటలంట? 3 గంటలు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా. అదిగో ఎంత క్లియర్గా రాశాడండి. దర్శనమందు, దేవుని దూత దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి ఏమైపోయాడు? భయపడి. దేవదూత వైపు చూచి ఏమైపోయాడంట? భయపడి. చూసారా? అంటే ఓ దర్శనము ఒక వ్యక్తికి కనిపిస్తున్నప్పుడు ఆ కనిపించేటటువంటి సందర్భం ఎలా ఉందని అంటే, ఇదిగో పగలు 3 గంటల వేళ, మధ్యాహ్నం వేళ అని పౌలు గారు చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ కొర్నేలి అనేటటువంటి ఆయనకు కూడా దర్శనం వచ్చింది, దేవదూత వైపు తేరి చూసేటటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది.
చూసారా, ఇదే సందర్భాన్ని గురించి కొర్నేలి దగ్గరికి ఎందుకు దేవదూత వచ్చింది అని అంటే, ఇప్పుడు కొర్నేలిని రక్షణలోకి తీసుకుని రావాలి. బాగా ఆలోచించండి, కొర్నేలిని ఎక్కడికి తీసుకురావాలి? అసలే అతడు భక్తిపరుడు. ఎలాంటి భక్తిపరుడు అని అంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, బాగా చెప్పండి, మీరు ఇంటి వారందరితో ఇక్కడికి వచ్చారా, ఇంట్లో ఒకరే వచ్చారా? ఇక్కడికి అందరూ వచ్చారా? కొందరే వచ్చారా? చూసారా, అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం ఉంది, కనీసం అన్యుడైనటువంటి కొర్నేలిలాగా కూడా మనం ఉండడానికి ఇష్టపడలేదు ప్రియమైనటువంటి వారు. బయట చూడండి, అప్పుడప్పుడు ఫ్యామిలీ రెస్టారెంట్ అని రాసి ఉంటుందా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీ ఫ్యామిలీ వచ్చి మా దగ్గర కూర్చొని భోజనం చేసేసి మేము బిల్లు ఇస్తాం, దానికి కట్టేసిపోండి. అక్కడికైతే ఫ్యామిలీ వెళ్తామా, ఇక్కడికైతే ఫ్యామిలీలో ఒకరు. అప్పుడప్పుడు మనకు తెలుసు, శుభకార్యాలకు మన బంధువులు మనం పిలిచినప్పుడు ఇంటికొకరు పోతే చాలు కదా అనుకుంటాం. ఇంటికొకరు వచ్చే ప్రోగ్రామ్ ఇదే, ఇంటిల్లిపాది వచ్చే ప్రోగ్రాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటిల్లిపాది వచ్చి ఇక్కడ కూర్చోవాలి దేవుని యొక్క మాటలు వినడానికి. కానీ అన్ని చేయడానికి కొర్నేలి కుటుంబాన్ని గురించి రాస్తూ దేవుడు ఆయన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు అన్నాడు. అలాంటి వ్యక్తిని నిజంగా రక్షించాలా? అవును, రక్షణలోకి తేవాలి. కాబట్టి దేవదూతనే ఆయన దగ్గరకు పంపించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంది. పోనీ దర్శనమందు దేవదూత కొర్నేలికి కనిపించింది కదా, కనిపించి ఏమని చెప్పింది అక్కడ? భయపడి 4వ వచనం, ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినాయి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. దేవదూత కనిపించి అడ్రస్ చెప్పిందా? వ్యక్తి పేరు చెప్పింది, సన్నాఫ్ అని కూడా చెప్పింది, అతను ఎవరింట్లో ఉన్నాడో కూడా చెప్పింది. అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా? పోనీ కరెక్ట్గా ఉన్నటువంటి ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి ఎప్పేలో ఉన్నటువంటి పేతురుకు కూడా ఏం చెప్పాలి? ఇప్పుడు ఇదే సమాచారాన్ని తీసుకెళ్ళి అదే దేవదూత చెప్పాలి. ఒకసారి చెప్పిందా లేదా? 9వ వచనం చూడండి, దాంట్లో మరునాడు వారంటే ఎప్పేకు మనుషులు పంపించమని చెప్పింది దేవదూత, అందుకని మనుషులు పంపించినాడు. ఎప్పేకు పంపిన 8వ వచనంలో, మరునాడు వాడు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలికొని భోజనము చేయగోరను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చుటయు చూసెను. అందులో భూమి యందు సకల విధములైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ 19వ వచనం వచ్చేసేటప్పటికి 17వ వచనం చూద్దాం. పేతురు తనకు కలిగిన దర్శనమేమి ఉండును అని, తనకు కలిగిన దర్శనము ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకుని వాకిట నిలచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. అంటే దేవదూత చెప్పిన అడ్రస్ ప్రకారం మనుషులు వచ్చేసారు ఎక్కడికి? వచ్చేసారు. అడ్రస్ నిజంగా దేవుడిచ్చిన సమాచారం ఎలా ఉంటుందని అంటే, ఇంటి పేరు వీరి పేరు కూడా చెప్పేస్తారు ఆయన. వీలైతే అప్పుడు ఆధార్ కార్డులు లేవేమో, ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ కూడా చెప్పేస్తాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటుందా? అవును. ఆ మధ్య దేవుని యొక్క కార్యక్రమాల్లోకి పాల్గొంటున్నటువంటి కొత్తలు, అంటే మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయారు. అంటే మా అమ్మ ఇలాంటి దేవుని కార్యక్రమాలు అంటే దేవుని పేరుతో ఎవరైనా మా ఇంటికి వస్తే నిజంగా చాలా చక్కగా వాళ్ళని ఆదరించేది, వాళ్ళకి ఏం కావాలో వాటన్నిటిని చూసి పంపించేటటువంటి అలవాటు మా అమ్మకు ఉండేది. ఓ రోజు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి అప్పటికే ఒక అమ్మ ఇంటికి వచ్చేసింది. ఏంటి సమాచారం అని అంటే, అప్పుడు మా అమ్మ చెప్తుంది, ఇదిగోరా ఈమె దైవజనురాలు, దేవుడు ఈమెకి కనిపించి మార్తమ్మ గారి ఇల్లు ఇక్కడ ఉందని పంపించాడంట. ఎక్కడ? కరెక్ట్గా మన ఇంటి దగ్గరికి వచ్చి నన్నే అడిగింది, మార్తమ్మ గారి ఇల్లు ఇదేనా? అమ్మ నా పేరు ఎలా తెలుసు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని ఆమెను అడిగినప్పుడు దేవుడు నాకు దర్శనంలో చెప్పాడమ్మా, పలానా ఏరియాకి పో, అక్కడ మార్తమ్మ అని ఉంటుంది, ఆమెను అడుగు. ఏమని?
రూపాయలు ఛార్జీలు కడిగి ఆయన దగ్గర తీసుకో. ఆ తర్వాత నేను చెప్పే మరో కూడికి అదే 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని అక్కడికి వెళ్ళు అని చెప్పినాను. అంటే దేవుడే ఆయనతో మన పేరు చెప్పి మన ఇంటికి పంపించి 100 రూపాయలు ఇవ్వాలన్న సంగతిని గురించి మా అమ్మ ఏమో చాలా ఆనందపడిపోతుంది. నిజంగా దేవుడు మన పేరు చెప్పి పంపించడం అంటే అది చిన్న విషయమా? కాదు, చాలా పెద్ద విషయం. 100 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయింది మా అమ్మ. అప్పుడే నేను వచ్చాను. సరే అమ్మా, ఇప్పుడు ఆమె సరే 100 రూపాయలు ఇవ్వమని చెప్పి పంపించాడని ఆమె చెప్తుంది కదా, ఇప్పుడు ఇదే సమాచారాన్ని మళ్ళీ నీకేమైనా దర్శనంలో కానీ దేవదూత కానీ వచ్చి ఫలానా ఆమెను మీ ఇంటికి పంపిస్తున్నాను, ఆమెకు 100 రూపాయలు ఇచ్చి పంపించు అన్నటువంటి దర్శనం ఏమన్నా వచ్చిందా అని అడిగా. మనకెందుకు వస్తుందిరా? మనమెవరు? పాపులం. మనకు రాదు. వచ్చేదంతా కొందరికే వస్తుంది. ఆ కొందరు మన ఇంటికి వస్తారు, మన గురించి చెప్తారు, మనల్ని ఆనందింప చేస్తారు. అందుకని దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు 100 ఇచ్చి అదే దేవుడు చెప్పాడు అనే సంగతి ఇప్పుడు నీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక సంగతిని గురించి చెప్పేటప్పుడు ఇరువురికి దాన్ని ఏం చేస్తాడో తెలుసా? తెలియపరుస్తాడు, ఇరువురికి తెలియజేస్తాడు. ఇదే సందర్భంలో పేతురు దగ్గరకు పంపించని కొర్నేలుకి చెప్పాడు. ఇప్పుడు పేతురు దగ్గరకు వెళ్ళి ఏం చెప్తున్నాడు? కొర్నేలేటటువంటి అతని ఇంటికి వెళ్ళి వాక్యాన్ని చెప్పు అని అన్నాడు. చూసారా? ఇద్దరికి మనం కూడా చూడండి, మన పిల్లలను ఎవరి దగ్గరకైనా పంపించదు, పలానా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 తేరా అని చెప్పి పంపించినప్పుడు వెంటనే మనం కూడా అంకుల్కి ఏం చేస్తాం? ఫోన్ చేసి చెప్తాం, మా అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయికి 10,000 ఇచ్చి పంపించాను. చూసారా? మనమే ఇంత క్లియర్గా మనం జరిగించేటటువంటి పనుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇంకెంత జాగ్రత్త పడాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దర్శనాల గురించి ఎవరైనా కూడా మన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకెవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. అలా ఇవ్వలేదంటే ఆ దర్శనం అతనికి రాలేదు, అలాంటి దర్శనమే మనకు కూడా రాలేదు కాబట్టి ఎవరికి రాలేదు. సో ఇలా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచించాలి. ఆ మధ్య ఒక పాస్టర్ గారి కుమారుడు నాకు ఫోన్ చేశాడు. అన్న, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా అన్న. మాట్లాడాను. ఏంటి అని అంటే, ఏం లేదు, మీరు మీటింగ్లు పెడుతున్నారు, రాబోయేటటువంటి రోజుల్లో మీ మీటింగ్లకి దాదాపు ఒక 1000-4,5,000 జనాలు వస్తారు. మీరు అప్పుడు కొత్త కారు ఒకటి కొన్నట్లుగా నాకు రాత్రి దర్శనం వచ్చింది. ఆ 2 కళ్ళ మధ్య కనిపిస్తారంట ఆయనకి. ఎవరు వచ్చి కనిపిస్తారంటే విఐపీలు వస్తారంట. అంటే వాజ్పేయి చచ్చిపోయాడు కదా ఆయన, ఇంకా ఎవరున్నారు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి వెళ్తున్నారు. అందువల్ల నీ గురించినటువంటి దర్శనం నాకు వచ్చింది. ఏంటంటే ఇదిగో పెద్ద పెద్ద జనాభా, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జనాభా నీ మీటింగ్లకు వస్తున్నారు. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక కొత్త కారు కొంటున్నావు, ఆ కారు మా ఇంటికి తీసుకొచ్చి నన్ను ఎక్కించుకొని మళ్ళీ అదే మీటింగ్కి తీసుకెళ్తున్నట్టుగా నాకు దర్శనం వచ్చింది. అందుకని మీకు ఫోన్లో మాట్లాడుతున్నాను. చాలా నవ్వేసింది. ఎందుకు నవ్వు వచ్చింది? కారు కొని 1.5 సంవత్సరం అయింది నేను. కానీ ఆయనకు వచ్చిన దర్శనంలో కొత్తగా కారు కొంటానంట. మరొక కారు అని చెప్పలేదు. మరొక కారు అని చెప్తే ఆల్రెడీ నీకు ఒక కారు ఉందన్నా, ఇది కాకుండా మరొక కారు కొంటామని చెప్పాలి కదా. సో ఇన్ఫర్మేషన్ ఏమైపోయింది అక్కడ అంటే ఫెయిల్యూర్ అయిపోయింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు దర్శనాలు వచ్చినా కూడా రాత్రిపూట కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, పగలు. కొర్నేలుకు వచ్చినటువంటి దర్శనం పగలే, పేతురు గారికి వచ్చినటువంటి దర్శనం కూడా పగలే. ఇంకా మనం ఆలోచన చేస్తే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు మాటలాడక మౌని అయి ఉందువు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? జకర్యా. 8వ వచనం నుంచి చదువుదాం. ఇప్పుడు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది ఈ సందర్భం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఎప్పుడు వెళ్తున్నాడంట దేవాలయంలోకి? ధూపం వేసే టైం ఎప్పుడు? రాత్రిపూట
పగలే, ఉదయాన్నే కదా దేవాలయాలు తీసేది. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా ఎవరు కనిపించారు? ఇప్పుడు ప్రభు దూత కనిపించింది, అతనికి కనపడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతను, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూసారా? అంటే ఓ దర్శనం వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దర్శనము వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా భయపడ్డా లేదా? భయపడిపోయాడు. అమ్మో ఇదేంటి అసలు అనేటటువంటి విషయంలోకి వాళ్ళు వెళ్ళి తొంగి చూశారు. జకర్యాము తన తరగతి చొప్పున అందులోకి వెళ్ళాడు. బయట జనాలు ఉన్నారు. లోపల జరిగినటువంటి ఆ దర్శనానికి జకర్యాకు ఏమైందని అంటే, బయటకు వచ్చినటువంటి జకర్యాకు నోరు పడిపోయింది. అంటే మాటలేకపోతున్నాడు. దీన్ని బట్టి మనుషులకు కూడా అర్థమైంది ఏంటంటే, అంటే లోపల జకర్యాకి ఏం జరిగింది? ఏదో దర్శనం జరిగింది కాబట్టి ఆ జరిగినటువంటి సంఘటనకు ప్రతిఫలంగా జకర్యాకు నోరు రాలేదు. ఎప్పటి వరకు రాలేదంట నోరు? కుమారుడు పుట్టి పేరు పెట్టేంత వరకు నోరు రాలేదు. అంటే ఒక దర్శనం మనిషికి దర్శించినప్పుడు నిజంగా అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇదిగో మొట్టమొదటిగా అతను భయపడిపోయాడు, ఆ తర్వాత అతనికి నోరు పడిపోయింది, మాటలు రావడం లేదు. సౌలు గారికి కూడా దర్శనం, దమస్కు వెళ్ళేటటువంటి ప్రాంతంలో సౌలు గారికి కూడా దర్శనం వచ్చినప్పుడు నిజంగా ఆ తర్వాత సౌలుకు దర్శనం వచ్చిందన్న సంగతి తన చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే తనతో వెళుతున్నటువంటి సైనికులకు కూడా ఈ సంగతి అర్థమైందా? అవును, అర్థమైంది. అందుకని వెంటనే సౌలుకు కనుచూపు పోయింది. కానీ నేడు దర్శనాలు పొందుతున్నటువంటి మనుషులకు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కళ్ళు పోవడం, మాటలు పడిపోవడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, లేదు. మనకు తెలుసు. నిజంగా మనం ఆలోచన చేస్తే, అసలు దర్శనం వచ్చినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే చాలామందికి రాత్రిపూట వస్తుందని మనం అనుకున్నాం. నిజంగా రాత్రిపూట కూడా ఒకసారి పేతురు గారికి వచ్చింది. ఓ దేవదూత వచ్చి ఏం చేసిందని అంటే, జైల్లో ఉన్నటువంటి పేతురు గారిని తీసుకెళ్ళి చేయబట్టుకొని తీసుకెళ్ళి బయట వదిలేసిందంట రాత్రిపూట. ఎందుకు? పొగులు తీసుకొస్తే బాగుండదు జైల్లో నుంచి వ్యక్తిని. అందుకని రాత్రిపూట చెరసాల్లో ఉండి పేతురు బయటికి రావాలి అని అంటే నిజంగా పగలు వస్తే బాగుంటుందా, రాత్రి వస్తే బాగుంటుంది. అందుకని రాత్రిపూట తీసుకొని వచ్చినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పేతురు ఇది కళ అని అనుకున్నాడు, కానీ నిజంగా దేవదూత చేయి పట్టుకొని అతన్ని తీసుకొచ్చేసింది. అందుకని రాత్రిపూట చెరసాలను దాటించినటువంటి పరిస్థితి పేతురు యొక్క జీవితంలో జరిగింది. కానీ నేడు వస్తున్నటువంటి దర్శనాలను మనం ఆలోచన చేస్తే నిజంగా రాత్రి వేళ ఎందు లేకపోతే ఏకుజామును మాత్రమే వస్తూ ఉంటాయనేటటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనాలు వచ్చాయి అని రాయబడింది కదా, మరి నీకు దర్శనం వచ్చింది అని ఎక్కడైనా, అంటే నాకు దర్శనం వచ్చిందని ఒకవేళ నేను చెప్తే, నాకు దర్శనం వచ్చింది అనే సంగతిని గురించి ఎక్కడైనా గ్రంథంలో రాయబడుతుందా, లేకపోతే రాయబడి ఉందా అని ఆలోచన చేస్తే నాకు దర్శనం వచ్చిన సంగతి ఎక్కడ ఎవరితోనూ రాయబడేటటువంటి పరిస్థితి ఉండదు ప్రేమటువంటి వాళ్ళ. అలాంటప్పుడు నేను దర్శనం వచ్చిందని ఒకవేళ మీతో చెప్పాను అనుకోండి, మీరు నమ్మేయాలా? లే. అందుకని పరిశీలన చేయాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళ పౌలుకు దర్శనం వచ్చినప్పుడు నిజంగా ఆ దర్శనాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఆ దర్శనానికి సాక్షులు, అతనితో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారికి దర్శనం వచ్చిన తర్వాత కళ్ళు పోయాయి. చూసారా? ఇలా మనం ఆలోచన చేస్తే జకర్యాకు కలిగినటువంటి దర్శనంలో కూడా మనకు కనిపించింది ఏంటంటే, నిజంగా అక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజలు కూడా అతన్ని గమనించారు. ఓహో, లోపలేదో దర్శనం జరిగింది అయ్యగారికి, అందువల్ల బయటికి రాగానే నోరు పడిపోయింది, మాటలు రావట్లేదు. అందుకనే సాక్ష్యం ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకనంటే గిద్యోనుకు వచ్చినటువంటి దర్శనాన్ని గురించి కూడా మనం నమ్ముతున్నాం. ఎందుకు? ఆ తర్వాత కాలాల్లో 300 మందిని తీసుకెళ్లాడు, యుద్ధాన్ని జరిగించాడు, జయాన్ని పొందాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి వాడు అంటే ఈ సంగతులను పట్టించుకోకుండా మనం ఎవడు దర్శనం వచ్చిందని చెప్పినా కూడా మనం ఏం చేస్తున్నాం ఈరోజు అంటే నిజంగా వాళ్ళని నమ్మేస్తున్నాం. ఎందుకు? ప్రతి వాడు మనుషులలో నేను గొప్పవాడిని అని అనిపించుకోవడానికి ఇలాంటి పద్ధతులను తీసుకొచ్చి మనుషుల మనసుల్లో పెడుతున్నాడు ప్రియమైనటువంటి వాడు. అంటే నాకు దర్శనం వచ్చింది అని నేను చెప్పుకుంటేనే కదా నేను గొప్పవాడిని అనిపించుకుంటాను మనుషులలో. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులలో నేను గొప్పవాడిని ఎలా అవ్వాలని అంటే, ఏదో గొప్ప సంగతి దేవుడు నాకు చెబితే ఆ సంగతిని మీకు చెబితేనే నన్ను మీరు ఎలా చూస్తారు?
గొప్పడు కాదు, దేవుడు కనిపిస్తాడంట ఆయనకి, దేవుడితోనే మాట్లాడతాడంట. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా దేవుడు రాత్రి నాకు కనిపించాడు అనేసరికి అది నిజంగా దేవుడికి ఏమన్నా గొప్ప విషయం అండి ఆ సంగతి? రాత్రి నాకు దేవుడు కనిపించాడని నేను చెప్పాను అనుకోండి, దేవునికి గొప్పతనం ఎలా అవుతుంది? అది దేవునికి గొప్పతనం ఎలా అవుతుంది? నాకు కనిపించాడని నేను చెప్పినప్పుడు నాకు కనిపించేసరికి అది నా గొప్ప అన్న సంగతి మీకు అర్థమవుతుంది తప్ప దేవుని గొప్ప అన్న సంగతి మీకు అర్థం కాదు కదా. దేవుని గొప్ప ఏంటండి దాని విషయంలో? కానీ ఇక్కడ ఎవరు గొప్పవాడుగా గుర్తించబడుతున్నాడు? మనిషే గొప్పవాడుగా గుర్తించబడుతున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నాకు దర్శనం వచ్చిందని ప్రజల్లో గొప్పవాళ్ళుగా చలామణి అవడానికి చాలా మంది ఏం చెప్తున్నారని అంటే, ఇదిగో మాకు దర్శనాలు వస్తాయి అంటే మనుషులలో గొప్పవాళ్ళుగా వాళ్ళు గుర్తింపు పొందాలి. మనుషులలో గొప్పవాళ్ళు. ఒకవేళ దేవుడు నాకు కనిపించాడని అనుకోండి, మరి నీకు కనపడకపోతే, నాకు కనిపించాడని నేను చెప్పాను అనుకోండి, మీకు కనిపించకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏమన్నా దేవుని దగ్గర ఉంటుందా? నాకు కనిపించి మీకు ఎవరికి కనపడకుండా ఉంటే నిజంగా దేవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, దేవుడు నిజంగా పక్షపాతి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించేయచ్చు. ఎందుకు? ఒకవేళ దేవుడు నాకు కనిపించాడని అనుకోండి, నీ కనపడకపోతే ఏమైపోతుంది? దేవుడు పక్షపాతి అవుతాడు. ఎందుకంటే దేవుడు కొందరికి కనిపించి మరి కొందరికి కనిపించకుండా ఉంటే పార్షియాలిటీ చూపిస్తాడేమో, ప్రాంతీయ తత్వాన్ని చూపిస్తాడేమో. అందువల్ల దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు ప్రియమైనటువంటి వాళ్ళ. పోనీ అలాగని చెప్పి విశ్వాసంలో ఉన్నటువంటి వారికి ఎవరికి దేవుడు కనబడ్డా, నాకు బాగా విశ్వాసం ఉందండి, నేను చర్చికి వెళ్తాను, బైబిల్ గ్రంథాన్ని చదువుతాను, ఇదిగో చాలా వాక్యాలు నేను నేర్చుకుని ఉంటాను, అలాంటి నాకు ఎప్పుడు కనబడ్డా, కానీ ఆయనకు మాత్రం ఎలా కనిపిస్తాడు దేవుడు అంటే, దీనిని బట్టి దేవుడు ఎవరు అని అంటే పక్షపాతి. నిజంగా దేవుడు పక్షపాతి అంటే నిజంగా ఆలోచన చేసే దేవుడు పక్షపాతి కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఆయన పక్షపాతి కాదు అన్న సంగతి మనకు ఎలా తెలిసింది? ఇదిగో ఆయన కలుగు చేయబడినటువంటి సూర్యుడిని మనం ఆలోచన చేస్తే, సూర్యుడి వల్ల వచ్చేటటువంటి కాంతి అందరికీ కొందరికే. అంటే దేవుడు ఈ విషయంలో దేవుని దగ్గర ఏమి లేదు అని అంటే పక్షపాతం లేదు. దేవుడు ఈ విషయంలో ఏం చేస్తున్నాడు మనుషులని అంటే, నిజంగా ఆయన ద్వారా కల్పించిన, ఆయన ద్వారా సృజించబడినటువంటి సూర్యుని యొక్క వేడి ప్రజలందరికీ వస్తుంది తప్ప కొందరికి మాత్రమే కాదు. పోనీ అలాగని ఆయన కురిపించేటటువంటి వర్షాన్ని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు వర్షం కొందరికా అందరికా? వర్షం అనేటటువంటిది కూడా అందరికీ. వర్షము అందరికే, సూర్యకాంతి అందరికే అన్నప్పుడు మరి దర్శనం మాత్రం కొందరికేనా? ఏమిటువంటి వాళ్ళరా? అందుకనే మనం ఆలోచన చేయాలి. కొందరికి మాత్రమే దర్శనాలలో లేకపోతే కళలో దేవుడు కనిపించేటటువంటి పరిస్థితి కానే కాదు. మనకు తెలుసు, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని మనం ఆలోచన చేసామనుకో, గొప్పవారు ఎవరు? ఉదాహరణకి ప్రధానమంత్రి గొప్పవాడు అనుకున్నాం కొంతసేపు. ఆ తర్వాత గొప్పవారుగా ఎవరున్నారు మన రాష్ట్రంలో? ఇదిగో ముఖ్యమంత్రి గొప్పవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి అధికారులనే మనం, గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి అధికారులనే మనం ఇప్పటి వరకు డైరెక్ట్గా చూసామా? కొన్ని ప్రధానమంత్రి మోడీని నేను చూశానని అంత వాళ్ళ చేతులు ఎత్తుంది. డైరెక్ట్గా నేను చెప్పేది ఇలా టీవీల్లో కాదు, డైరెక్ట్గా. ఆ మధ్య ఒక ఆమె సోనియా గాంధీ విజయవాడ ప్రాంతానికి వచ్చిందంట. ఆ విజయవాడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమెను చూడడానికి చాలామంది జనాలు వచ్చారు ఆ ప్రాంతంలో. ఆమె బ్యారికేడ్ దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళింది. ఈ చెయ్యిని టచ్ చేసింది ఒక ఆమె. ఇంకంతే, ఆ రోజు ఆ చెయ్యి కడగల. దాదాపుగా ఒక వారం వరకు ఆ చెయ్యిని కడగలేదంట. ఎందుకు? ఈ చెయ్యి చూసారా, ఇది సోనియా గాంధీ పట్టుకున్నటువంటి చెయ్య. ఇది ఊరికి అలా తగిలితే చూసారా? అంటే ఎవరైతే గొప్ప వాళ్ళని మనం అనుకుంటున్నామో వాళ్ళని మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు. ఎలా చూస్తున్నాం? అందరినీ టీవీల్లో. ప్రధానమంత్రిని అలాగే చూసాం మనం, సీఎం జగన్ కూడా అలాగే మనం చూసాం ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తున్నాం వాళ్ళని అంటే, ఇదిగో ఇలానే చూస్తున్నాం. అంటే గొప్ప వాళ్ళు నీకు కనిపించరా?
గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ఆ మధ్య మా చర్చికి వచ్చే ఒక అతను చెప్పాను, అన్న చిరంజీవిని చూడాలని చాలా తపనగా ఉండేదన్న, నాకు చిరంజీవిని చూడాలని చాలా తపన అంట, చాలా కష్టాలు పడ్డాడంట. ఏది సినిమాల్లో చూడలేదా అన్న? అలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని చూడాలి? ఓ పెద్ద సినిమా యాక్టర్ని చూసేదానికే ఎంత అబ్బుర పడిపోయినాడంట, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఇది డైరెక్ట్గా చూసేదానికే. అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా కనపడరు ప్రియమైనటువంటి వాళ్ళ. గొప్ప వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా మనకు కనిపించరు. దేవుడు వాళ్ళకన్నా గొప్పవాడా కాదా? మరి అలాంటి గొప్పవాడు సమస్త లోకాలను ఏకకాలంలో పరిపాలన చేస్తూ ఇదిగో నోటి మాట చేత సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు నువ్వు అనుకున్నటువంటి అధికారుల కంటే, నువ్వు అనుకున్నటువంటి గొప్ప వాళ్ళ కంటే గొప్పవాడు కాదా? అవునా? మరి అలాంటి గొప్పవాడు నీకు దర్శనంలోకి ఎలా వచ్చేస్తున్నాడు డైరెక్ట్గా? నీ కళ్ళ ముందుకు ఎలా వచ్చేస్తున్నాడు డైరెక్ట్గా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి అంత గొప్ప ఆయనటువంటి దేవుడిని ఈరోజు మనం ఏం చేస్తానంటే, ఇదిగో నేను పొళ్ళు తోముకుంటుంటే ఆడ కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఒక ఆయనకి చెప్పాడంట ఒక పాస్టర్ గారు, నాకు దర్శనంలో అమ్మ నీకు మగపిల్లవాడు పుడతాడని దేవుడు నాకు దర్శనం చూపించాడు అన్నాడంట. వెంటనే ఆయనకి డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు డాక్టర్తో గొడవ వేసింది ఆమె. ఏంటి గొడవ? బిడ్డను మార్చేశారు, బిడ్డను మార్చేశారా? ఎవరు మార్చారమ్మా? అవును, మా పాస్టర్ గారు నాకు ఏం చెప్పారు తెలుసా? దేవుడు ఆయనకి దర్శనంలో కనిపించి నీకు పుట్టబోయేది మగ బిడ్డ అని చెప్పాడు. పరుపు ఆయన తీసుకురాబో అని నన్ను డాక్టర్. చూసారు? అంటే జరగబోయేటటువంటి వాటిని ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, దర్శనం వల్ల పుట్టినటువంటి ఒకవేళ కొడుకే పుట్టాడు అనుకోండి, అనుకుందాం ఊరికే, ఏదో ఆ పాస్టర్ గారు చెప్పారు కొడుకే పుట్టాడు. పోనీ దర్శనం వల్ల ఈ కొడుకు పుట్టాడు కాబట్టి ఇతన్ని దేవుని కొరకు ఏమన్నా పెంచుతావా? దర్శనం అనే పేరు పెట్టి ఏమన్నా దేవుని కొరకు పెంచుతావా? లేక పుట్టాడండి, అందువల్ల వీడిని ఎలా పెంచాలా? వాడు ఇష్టం వచ్చినట్టు బతకని అన్నట్లుగా. ఏమిటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా దేవుడు మన వ్యక్తిగత విషయాలను గురించి లేకపోతే వ్యక్తిగత లాభాలను గురించి దేవుడు ఎప్పుడు చెప్పడు. అందుకనే మనం ఆలోచించాలి. మన ఎదురు కూర్చున్నటువంటి వారికి లేఖనాలు బాగా ఆరితేరేటట్లుగా వాళ్ళని చేయాలి తప్ప ఏదో మోసం చేసి వాక్యంలో వారిని నిజంగా మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం చేయడానికి వీరలేదు. అందుకనే వాక్యంలో వారిని ఎప్పుడు కూడా పెంచాలి, మరొక విధంగా వారిని తప్పుతో పట్టించడానికి లేదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ధర్మశాస్త్రం అనేటటువంటిది ఒక కాలంలో అందుబాటులో లేదు కాబట్టి పాత నిబంధన గ్రంథం అనేటటువంటిది అబ్రహాం కాలంలో రాయబడలేదు. అలాగే మోషే కాలంలో మోషే రాశాడు తప్ప ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి చాలా మందికి ఈ గ్రంథాలు రాయబడిన సంగతి కొంతమందికి తెలియదు. అంటే ధర్మశాస్త్రం రాయనటువంటి కాలాలు లేవు కాబట్టి, అసలు ఈ గ్రంథం అనేటటువంటిది లేదు కాబట్టి దర్శనాల ద్వారా దేవుడు వారికి అనేక విషయాలను గురించి తెలియజేయడం జరిగింది. దేని ద్వారా తెలియజేసే దేవుడు అంటే దర్శనాల ద్వారా, జరగబోయేటటువంటి విషయాలను గురించి దర్శనాల ద్వారా. ఇప్పుడు ఆలోచించండి, రాసిన గ్రంథం కళ్ళ ముందు లేదు కాబట్టి దేవుడు వారికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే దేవదూతలను పంపి దర్శనాల ద్వారా తెలియజేశాడు. దేవదూతలను పంపి, ఓ గాబ్రియేలు దూత ఎవరి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నారు? మరియమ్మ దగ్గరకు వచ్చింది. జరగబోయేటటువంటి విషయాన్ని తెలియజేసింది. ఇదిగో నేను కన్యకనే, నేను పురుషుణ్ణి ఎరుగునటువంటి దాన్నే, ఎలా నాకు పిల్లవాడు పుడతాడు అనేటటువంటి ప్రశ్నను వేసింది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఇదిగో దర్శనాలు అనేటటువంటివి ఒకప్పుడు జరిగిన మాట వాస్తవమే, కానీ ఎందుకు జరిగాయంటే ఇదిగో ధర్మశాస్త్రం లేఖనాల ప్రకారం ఎక్కడా కూడా అప్పుడు అవి రాయబడలేదు కాబట్టి, రాయబడినటువంటి కాలాలలో దేవుడు దర్శనాల్లో చాలా సంగతులు వారికి ఆలోచన చేసే విధంగా వాటికి తెలియజేశాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు కూడా ఏం చెప్పాలో అనేటటువంటి దేవదూతలను పంపిస్తాడా అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఇదిగో ఫలానా విషయాన్ని నేను మర్చిపోయాను కాబట్టి ప్రజలకు ఈ సంగతి చెప్పాలి కాబట్టి దేవదూత నువ్వు వెళ్ళు అని అంటాడా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, ఎప్పుడు అలా జరగదు. ఎందుకంటే మన కాలం వచ్చేసేసరికి మనకి ఏది అవసరమో వాటన్నిటినీ దైవ గ్రంథమైనటువంటి 66 పుస్తకాలలో రాయించేసేసాడు. దేవదూతల ద్వారా స్థిరపరచబడినటువంటి వాక్యము ఈరోజు 66 పుస్తకాల రూపంలో మన మధ్య ఉంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజుల్లో దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి మన దగ్గర ఏముందో తెలుసా?
దర్శనం అవసరం లేదు. ఇప్పుడు దేవుని వాక్యము మన దగ్గర ఉంది. దేవుని వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక దర్శనాలతో మనకి ఏం పని ఉంటుంది చెప్పండి. అందుకని పోనీ ఒకవేళ దర్శనమే వస్తే మన పరిస్థితి ఏమైపోవాలి? మారిపోవాలి. అంటే మనకి కళ్ళన్నా పోవాలి, నోరన్నా పోవాలి, లేక మనకి దర్శనం వచ్చిన సంగతి మన పక్కింటి వాళ్ళకన్నా తెలియాలి, లేదా కనీసం మన భార్య కన్నా తెలియాలి, లేదు భార్యకే వచ్చిందంటే కనీసం భర్త కన్నా తెలియాలి. చాలామంది కళలు కంటూ ఇదిగో నిద్రలో లేచి గబక్కన లేచి చూస్తారు. అంటే ఏదో జరగబోయేటటువంటి వాటిని దేవుడు ఇంకేదో చూపించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కళ అనేటటువంటిది నిజంగా నిద్రపోయేటప్పుడు నువ్వు ఏమని ఆలోచిస్తూ పడుకుంటావు వాటి విషయాలు కళ్ళకి రావడం అనేటటువంటిది చాలా సహజం ప్రియమైనటువంటి వాళ్ళు. అందువల్ల కళ ద్వారా నీకేదో ఇప్పుడు దేవుడు బయలుపరచాడు అనేటటువంటి విషయాలు ఏమీ పెట్టుకోబాకండి, ఏమీ ఉండదు. ఎందుకని అంటే దేవుడు ఎప్పుడు కూడా దైవ గ్రంథంలో జరగబోయేటటువంటి అనేకమైనటువంటి సంగతులను గురించి మనకు రాయించేసేసాడు. అందుకని మనం ఆలోచన చేయాలి. వాక్యాన్ని దేవదూతల ద్వారా దేవుడు స్థిరపరిచాడు. అందుకని పౌలు గారు ఏమని రాస్తున్నారు ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా అదిగో క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా రాసి తిని. అదిగో నాకు కలిగిన దర్శనాన్ని గురించి నేనేం చేశాను? రాశాను. ఇప్పుడు రాసిన దాన్ని చదివితే మీకు ఆ దర్శనము అర్థమవుతుంది. అంతేకాని నాకు వచ్చినటువంటి దాన్ని నేను రాశాను కాబట్టి మీరు చదువుకోవాలి. అంతేకాని మళ్ళీ దేవదూతలను పంపి ఇదిగో చెప్పించవలసినటువంటి అవసరత దేవునికి లేదన్నమాట. ఆల్రెడీ వచ్చినటువంటి దర్శనాలను గురించి మనకు రాయించాడు. ఆ రాసినటువంటి వాటిని మనం చదువుకుంటే ఈరోజు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా దేవుడు చెప్పాలనుకున్నది ఈ గ్రంథంలో రాసిన తర్వాత మళ్ళా దేవదూతను ఎందుకు పంపుతాడు? ఆలోచన చేయండి. ఈ గ్రంథంలో రాసేసిన తర్వాత మళ్ళా దేవదూతను ఎందుకు పంపుతాడు? ఫలాంది మర్చిపోయినా అది చెప్పు అని పంపిస్తాడా? లేదు. మనం చేరవలసినటువంటి ఆ అవతల ఏ ఊరికైతే మనం వెళ్ళాలనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ లెటర్ ద్వారా పంపినప్పుడు మళ్ళా మనిషి వెళ్ళి ఆయన వస్తాడంటే ఆల్రెడీ నాకు ఉత్తరం వచ్చింది కదా వస్తాడని మళ్ళీ నిన్నెందుకు పంపించాడని మనం అంటాం కదా. అలాగనే ప్రేమటువంటి వాళ్ళరా గ్రంథస్థం కాకముందు అనేక సంగతులు దేవదూతలే వచ్చి విషయాలు చెప్పాలి తప్ప దేవుడు ఎప్పుడు కూడా రాడు. గ్రంథస్థం కానప్పుడు దేవదూతలే పంపబడ్డారు. దర్శనాలు వచ్చాయంటే నిజంగా ఆ దర్శనాల్లో వచ్చేది దేవదూత మాత్రమే. ఎప్పుడు కూడా దేవదూత మాత్రమే దర్శనాల్లో కనిపిస్తుంది తప్ప దేవుడు ఎప్పుడు కూడా గ్రంథంలో కనిపించలేదు. నేడు మన దర్శనాలలో డైరెక్ట్గా నాకు దేవుడే కనిపించాడని చెప్పేస్తున్నటువంటి మనుషుల యొక్క ఆలోచనను మనం ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా యేసేపు గారికి యేసును గూర్చి క్లారిటీ ఇవ్వడానికి దేవదూత కనిపించింది. గాబ్రియల్ మరియమ్మకు గాబ్రియల్ అనేటటువంటి దేవదూత కనిపించింది. మోషే గారికి దేవదూత అనేటటువంటి పదాన్ని కూడా అక్కడ రాయించాడు. పోనీ అబ్రహాం గారికి ఎవరు కనిపించారు అని అంటే దేవదూతలే కనిపించారు. ఎక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేసిన లేఖనాల్లో ఎవరయ్యా మనుషులకు వచ్చి కనిపించింది దర్శనాలలో అని అంటే దేవదూతలే వచ్చారు. కానీ ఈరోజు మనుషులు నేడున్నటువంటి దర్శనాలు కలిగేటటువంటి మనుషులు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే నాకు దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమటువంటి వాళ్ళరా అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. దేవదూత వచ్చి ఏమని మాట్లాడుతుంది? దేవదూతను గురించి కూడా మోషే దగ్గర ఏమన్నా యెహోవా అతనిని చూచెనన్న పదం ఉందా? అవును. నిజంగా అక్కడ కనిపించింది ఎవరని అంటే ఓ దేవదూత మాత్రమే. ఆ దేవదూత ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. వర్తమానం దేవునిది, వాయిస్ మాత్రం దేవదూతది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పమన్న వర్తమానాన్ని తీసుకొచ్చింది దేవదూత, వాయిస్ మాత్రం దేవదూతది. కానీ వర్తమానం ఎవరిది?
స్వరం నాది, సందేశం ఎవరిది? అలాగనే అన్నమాట ఒకప్పుడు జరిగించినటువంటి విధానం. స్వరమేమో నాది, కానీ సందేశం ఎవరిది? దేవునిది. ఇలాగే ఇదిగో దేవదూతలు ఎప్పుడు కూడా, ఎందుకో తెలుసా? దేవునికి దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నప్పుడు దేవుడే దిగి రావాల్సినటువంటి పని లేదు. ఒకసారి దేవుని దగ్గర అంటే స్వర్గానికి దారి చూపేటటువంటి యేసుని గురించి ఒకనాడు మనుషులు ఏమనుకున్నారు, దర్శనాల్లో నిజంగా ఆయన కనిపిస్తాడా లేదనేటటువంటి ఈ పాటను ఒకసారి మనం చూద్దాం. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతననే, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి. ఏ కాలమందు అతన్ని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు, ఏ కాలమందు అతని చూడలేదు ఎవరు, ఏ కాలమందు స్వరము వినలేదు ఎవరు. దేవుని చూస్తే నరుడే బ్రతకడు, అతని చూసే శక్తి కళ్ళకు లేదు. చూసాడు యేసే పరలోకంలో దేవుని, చూసింది అతనే పరలోకంలో ఆత్మని. యేసుని చూసి దేవుని తెలుసుకో, బయలుపరిచింది యేసని చదువుకో. ఈ నరులెవరు చూడలేదు తెలుసుకో. స్వర్గానికి శ్రేయాదారి, దేవుని చూస్తావు ఒకసారి.
యేసు వస్తే నువ్వు చూస్తావు దేవుని, మరణించే నువ్వు చూడాలి దేవుని. స్వర్గానికి యేసే ఆధారి, దేవుని చూస్తావు ఒకసారి. స్వర్గానికి యేసే ఆధారి, దేవుని చూస్తావు ఒకసారి. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. దేవుడెవరని తెలిపింది అతనని, తనలా ఉంటాడు నువ్వు చూసుకోని. కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం. తన కొరకు నీవు తెలుసుకో, ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో. స్వర్గానికి యేసే ఆధారి, దేవుని చూస్తావు ఒకసారి. కొన్ని మనుషులకు పరిచయం చేయడానికి పంపబడినటువంటి ఆయనే యేసు ప్రభుల వారు. ఆయన ద్వారానే మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, అంతేగాని చూడాలని మాత్రం అనుకోవడానికి మీరే. చూస్తారు దేవుణ్ణి ఎప్పుడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అంటే భవిష్యత్తును గురించినటువంటి మాట రాయబడిందే తప్ప ఇప్పుడు మాత్రం దేవుణ్ణి చూసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఏమండి, ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటలు బాగున్నాయి, నిజానికి మాకు కనిపించింది దేవుడు కాదులే దేవదూతే కనిపించింది అని ఒకవేళ అన్నారనుకోండి, అంటే ఇప్పటి వరకు మాకు కనిపించింది దేవుడు కాదు, ఇప్పుడు మాకు కనిపించింది దేవదూతలే అని ఒకవేళ అన్నా కూడా అదే దేవదూతలను గురించి ఏమని రాయించాడో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పోనీ ఈ రోజుల్లో ఏమన్నా దేవదూత కూడా వచ్చి కనిపిస్తుందా లేదా అనడానికి ఈ మాటను మనం ఆలోచించేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఆలోచించేయండి, ఒకవేళ మాకు కనిపించింది దేవుడు ఎట్లాగో కనిపించడం అన్న సంగతి మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకు? ఆయన అదృశ్యుడు. మరి కనిపించింది మాకు దేవదూత అని ఒకవేళ నువ్వు ఈరోజు అంటే ఆ దేవదూత శాపాన్ని కొని తెచ్చుకోవడానికి వచ్చి నీకు దర్శనంలో కనిపిస్తుందా? ఇప్పుడు దేవదూత, పరలోకము నుండి పంపబడిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల ఆ దేవదూత ఏమైపోతాడు? ఇప్పుడు ఆలోచించండి, దేవదూత వచ్చి నీకు కనిపించాడంటే ఏమైపోతాడు దేవదూత? అంటే నీ కోసం శాపగ్రస్తుడిగా దేవదూత మారాలా? ఇప్పుడు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకవేళ అనుకుందాం, ఒకవేళ దేవుడే వచ్చి ఒకవేళ దర్శనాల్లో మనకి కనిపిస్తే ఎంతసేపు దర్శనం ఉంటుందండి? అనుకుందాం ఊరికి, ఎంతసేపు దర్శనం ఉంటుంది? 1 గంట ఉంటుందా? పోనీ 2 గంటలు ఉంటుందా? పోనీ 1 దినం ఉంటుందా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. దేవుడే మనల్ని దర్శించడానికి వచ్చి దర్శనాల్లో ఒకవేళ నాకు కనిపిస్తే ఓ క్షణమో లేకపోతే ఓ అరగంటో లేకపోతే 1 గంటో 1 దినమని ఒకవేళ అనుకుంటే నిజంగా ఇది చాలా తక్కువ సమయం ప్రియమైనటువంటి వాళ్ళ. అదే మనం దేవుని దగ్గరికే వెళ్ళామనుకోండి, 1 గంట ఉండి వచ్చేస్తామా? పోనీ 1 సంవత్సరం ఉండి వచ్చేస్తామా? మనమే దేవుని దగ్గరికి వెళితే ఆ దర్శన భాగ్యం నిజంగా చెప్పాలంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో ఉండేటటువంటి భాగ్యంలోనికి మనం వెళతామన్నమాట. ఇదిగో దేవుడా, ఎలాగో నేను ఉన్న స్థలానికి రాను కాబట్టి ఇప్పుడే వచ్చి నాకు కనిపించేసిపో దర్శనం ద్వారా అన్నట్టుగా మనం ఏం చెప్పుకుంటున్నాం అందరికీ? దేవుడు నాకు కనిపించాడు. పోనీ ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజానికి మనం ఆలోచన చేస్తే దర్శనం పొందేవాడు గొప్పవాడా, పరలోకానికి వెళ్ళేవాడు గొప్పవాడా? ఆలోచన చేయండి. దర్శనం అంటే ఓ 2 నిమిషాలు కలిగేటటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. అదే పరలోకానికి వెళితే కోట్లాను కోట్ల సంవత్సరాలు. పోనీ అలాగని దర్శనాలు కనిపించేటటువంటి వాళ్ళు, దర్శనాలు వచ్చేటటువంటి వాళ్ళే పరలోకానికి వెళతారని బైబిల్ ఎక్కడన్నా రాయబడిందా?
కొన్ని దర్శనాలు కలిగించేటటువంటి వాళ్ళు, దర్శనాలు వచ్చేటటువంటి వాళ్ళే పరలోకంకి వెళ్తారని ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందండి? ఎక్కడా రాయబడలేదు ప్రేమటువంటి వాళ్ళు. పరలోకానికి వెళ్ళేది ఎవరు అని అంటే దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చినటువంటి వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, కోట్లాను కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండు. చూసారా, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నంతసేపు మన ఆలోచనలు ఎలా ఉంటాయనంటే దేవుడు నాకు కనిపిస్తాడు, దేవునితో నేను గడిపాను, దేవుడు నాతో మాట్లాడాడు, అందువల్ల నేను గొప్పవాడిని చెప్పుకునే దానికి ఈ పదం ఉపయోగపడుతుందేమో. కానీ ప్రేమటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా మనం దేవునితో ఉండగలిగేటటువంటి ఆ భాగ్యాన్ని మనం కొని తెచ్చుకుంటేనే అప్పుడు మనం గొప్పవాళ్ళుగా ఎంచబడతాము. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే మాటికి ఏదో మొన్న వరదలు వచ్చాయండి మనకి. గత సంవత్సరంలో చాలాసార్లు మనకి వానలు వచ్చాయి. సోమశిల బ్రిడ్జి నిండా కూడా పక్కన ఉండే దేవాలయం కూడా కొట్టుకెళ్ళింది. పోనీ దాన్ని దర్శించడానికి కనీసం ముఖ్యమంత్రి అన్నా వచ్చాడా? అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న విపత్తులు జరిగినప్పుడు రారన్నమాట. మరి చిన్న విపత్తులు జరిగేటప్పుడు మన పరిధిలోకి ఎవరు వస్తారు? మన కార్పొరేటర్ వస్తాడు, మన ఎంపీటీసీ వస్తాడేమో. చూసారా, కానీ దేవుడు వీళ్ళందరికంటే గొప్పవాడు ప్రేమటువంటి వాడు. ఏదో దేశానికి గొప్ప విపత్తు వస్తే తప్ప ప్రధానమంత్రి దాంట్లో ఏలు పెట్టడు. దేశానికే గొప్ప విపత్తు రావాలి. ఎలా రావాలి? ఇదిగో పలానా దేశం ఇండియా మీద బాంబులు వర్షం కురిపిస్తుందని అంటే ప్రకటన ఇప్పుడు ఎవరు చేయాలి? దాని గురించి ప్రధానమంత్రి చేయాలి. అట్లా ప్రేమటువంటి వాళ్ళరా, కోట్ల మంది దేవదూతలు ఉండగా దేవుడే దిగి రావాల్సినటువంటి అవసరత దేవునికి ఎంత మాత్రం లేదు. నిజంగా యేసుకు పరిచర్య చేయడానికి కూడా దేవదూతలను పంపించాడు. యేసుల వారు నిజంగా పుట్టబోతున్నాడని చెప్పడానికి కూడా దేవదూతలను పంపించాడు. అంతకంటే సందర్భాలు నిజంగా ఇంకేమైనా ఉన్నాయా నీకు దేవదూత పంపించి మరొక సంగతిని చెప్పడానికి? యేసు ప్రభుల వారు పుట్టబోతాడని చెప్పడానికి నిజంగా ప్రపంచానికి గొప్ప సంగతే. అలా కాదంట, ఒకడు వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు పరీక్షలు పాస్ అవుతావు అని నాకు దర్శనంలో వచ్చింది అని చెప్పాడు అనుకోండి, నిజంగా మనకు ఆనందం. ఎందుకంటే పరీక్ష పాస్ అవుతానని ఆయనకు దర్శనంలో వచ్చింది కాబట్టి ఈ సంగతిని మనకు చెప్పాడు. నాకు కుమారుడు పుడతాడని ఆయనకి దర్శనంలో వచ్చింది కాబట్టి ఈ సంగతిని నాకు చెప్పాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగత లాభాలను దృష్టిలో పెట్టుకొని తండ్రి అయినటువంటి దేవుడు దర్శనాల్లోకి రాడు. అలాగని చెప్పి దేవదూతలను ఆయన పంపించడు. ఒకవేళ దేవదూత ఇష్టపడి భూమి మీదకి వచ్చి మనకు కనిపించింది అనుకోండి, ఆ దేవదూత ఏమైపోద్దంట? శాపగ్రస్తురాలుగా అయిపోతుంది. శాపగ్రస్తుడుగా మారిపోయేటటువంటి పరిస్థితి దేవదూతలకు ఇస్తున్నాడు. పోనీ ఇవన్నీ కాదు, ఏమంటే మీరు ఇంత తరగతి చెప్పారు కదా, ఒక గంట పైన చెప్పారు కదా, మరి అలాంటప్పుడు నాకు కనిపించింది రాత్రి, నాకు కనిపించింది దేవదూతే అని ఒకవేళ కరెక్ట్గా మీరు చెప్పగలిగితే ఆ కనిపించినటువంటిది ఎవరో కూడా దేవుడు రాయించాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అలా వచ్చి దర్శనాల్లో కనిపించేది ఎవరో కూడా తండ్రి అయినటువంటి దేవుడు రాయించాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఇది ఆశ్చర్యము కాదు. అదిగో ఎవరంట? ఎవరతను? సాతాను, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుని. చూసారా, నీకేం కావాలి? నీకు వెలుగు కావాలి అంటే తెల్ల బట్టలు వేసుకొని కనిపించా. చాలాసార్లు చాలామంది నాతో అన్నారండి ఆ మాట. ఎవరు కనిపించారంటే తనకి తెల్లగా కనిపించాను. అంటే మన సినిమాలు చూసేసి కరుణామయంలో అప్పుడప్పుడు యేసు ప్రభువు వారికి కూర్చున్నటువంటి కొన్ని సందర్భాలు మన ఇమేజ్లు ఏమైపోయాయంటే ప్రింట్ అయిపోయాయి. కాబట్టి మనం పడుకున్న తెల్లగా కనిపించేదంతా ఎవరో అంతేనా? తెల్లగా కనిపించేది ఎవరో? దేవదూత. యేసు ప్రభువు అయి ఉండాలి, దేవదూత అయి ఉండాలి. కానీ నీకేమో వెలుగు కావాలి, వాడికేమో నువ్వు కావాలి. అందుకని వాడు ఏ వేషం వేసుకొని వస్తున్నాడా మన దగ్గరికి? వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్నాడు. వెలుగు దూత. ప్రేమటువంటి వాళ్ళరా, ఇన్ని సంగతులు చెప్పిన తర్వాత నిజానికి బ్రతికేటటువంటి దేవుని ఆలోచనల ప్రకారం బతికేటటువంటి మనకు వాస్తవాలను ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అందుకనే అనేక సందర్భాలు ఒకవేళ మనిషికి నేడు వచ్చినటువంటి దర్శనమే గొప్పదని అనుకుంటే నిజానికి ఆ దర్శనం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. నిజానికి మనకు దర్శనంలో కనిపించింది ఎవరు అని అంటే వెలుగుదోతే.
అపవాది అంటే తెల్లగా ఏం వేసుకున్నాడు? వెలుగుదూత వేషం వేసుకొని ఏమిటి దేవుడు అనేటటువంటి ఆయన చాలా గొప్పవాడని మనం అనుకున్నాం కదా. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే లోకంలో ఉన్నటువంటి అధికారులు కాదు కదా, లోకంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుడైనటువంటి, లోకంలో ప్రథమ పౌరుడు అంటే అమెరికా ప్రెసిడెంట్, మన ఇండియాలో ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. వీళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని మనం ఎంత గొప్పవాడుగా మనం ఆలోచిస్తున్నామని అంటే, నిజంగా మనం అప్పుడప్పుడు గొప్పవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరకు వస్తే బాగుంటుందా, చిన్నవాళ్ళు గొప్పవాళ్ళ దగ్గరకు వెళ్తే బాగుంటుందా? ఆలోచన చేయండి, ఎలా బాగుంటుంది? నిజానికి ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరకు రాకూడదు. ప్రేమటువంటి వాళ్ళరా, గొప్పవాళ్ళు అనేటటువంటి వాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరకు ఎప్పుడు రాకూడదు. ఒకవేళ రావాలని అనుకున్నా అప్పుడప్పుడు మనం ఏమంటామో తెలుసా? అయ్యా మీరెందుకండి మా ఇంటికి రావడం, కాగిత కబురంపితే చూసారా నేనే వచ్చి ఏం చేస్తాను, కాగిత కబురంపితే నేనే వచ్చి మీ ఇంటి ముందు వాలేస్తాను కదా అని అంటాం. ప్రేమ గొప్పవాడైనటువంటి దేవుని దగ్గరకు మనమే వెళ్ళాలి తప్ప, దేవుడు నాకు వచ్చి కనిపించాడు, నాతో మాట్లాడాడు, నాకు ఇలాంటివన్నీ చూపించాడు అనేటటువంటి మాటలు ఎవరు తెచ్చినా కూడా నిజంగా వాటిని నమ్మడానికి వీల్లేదు. ప్రేమటువంటి వాళ్ళం ఎందుకు? గొప్పవాడైన దేవుని దగ్గరకు మనమే వెళ్ళాలి. అలాగని చెప్పి ఎలా వెళదాము? దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ఎక్కడికి పోవాలి? అందుకని యేసు ప్రభుల వారు ఏమన్నారు? నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకు రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అని అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళు చివరిగా ఒక్క మాట చదువుకొని ముగించుకున్నాం. ప్రసంగిలకు రాసిన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనము. నీకే కళలు వస్తున్నాయో, నీకే దర్శనాలు అయితే నీకు డైరెక్ట్గా చూస్తున్నావు, డైరెక్ట్గా దర్శనాలలో చూసింది అయితే మాత్రం దేవదూతను కాదు. అలాగని చెప్పి దేవుడిని అంటే దేవుడిని అంతకంటే కాదు. అందుకని చెప్తున్నాడు, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. ఇప్పుడు ప్రయోజనమైంది ఏందో చెప్తున్నాడు. నీ మట్టుకు నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు నీకు దర్శనాల్లో దర్శనం ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. జరగబోయేటటువంటి విపత్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరత అంతకంటే లేదు. ఏదో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని నీకు చెప్తాడు అనేది మాత్రం అవాస్తవము. మనందరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మాటలు తండ్రి అయినటువంటి దేవుడు ఈ గ్రంథంలో రాసించాడు. ప్రేమటువంటి వాళ్ళు ఈ గ్రంథం రాయకుండా ఉన్నప్పుడు, ఈ గ్రంథం ఇలా గ్రంథ రూపం కానప్పుడు దర్శనాలలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు వాస్తవమే. దేవదూతలను పంపి విషయాన్ని చెప్పించినటువంటి సందర్భాలు నిజమే. కొన్ని నిజంగా అలాంటి సందర్భాలు జరిగినప్పుడే పౌలు గారికి ఏం పోయిందని అంటే కంటి చూపు పోయింది, ఇదిగో జకర్యాకి నోటి మాట పడిపోయింది. ఇంకా దర్శనాలు కలిగినటువంటి వేళ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అనేక మందికి కూడా ఇతనికి దర్శనం కలిగిందన్న సంగతి కూడా అర్థమవుతుంది. అంతేకాని ఏదో పడుకొని నిద్రపోయినటువంటి మనకు ఏదో పిచ్చిపాటి కళ వచ్చేసింది అనుకోండి, దానికి ఒక కథల్ని ఇదిగో అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు నాకు దర్శనంలో ఇలా చెప్పాడు అనేటటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం పలకడానికి వీల్లేదు. పలికేటటువంటి వారిని సమర్థించడానికి అంతకంటే వీలు లేదు. ఎప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పి పరలోకానికి వెళ్ళాలి తప్ప అబద్ధాన్ని అబద్ధంగా చెప్పి నరకానికి ఎప్పుడు కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు. దర్శనంలో దేవుడు కనిపిస్తే 1 నిమిషం కనిపిస్తాడేమో, అదే మనం దేవుని దగ్గరకు వెళితే కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో గడపగలిగేటటువంటి ఆ భాగ్యాన్ని మనం ఎంచుకోవాలి. ఆ భాగ్యాన్ని మనం పొందడానికి భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని యొక్క లోకంలోకి మనం వెళ్ళిపోవాలన్నది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగి మాకు కనతండి, మీ ప్రేమను బట్టి ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేటి దర్శనాలు మా మధ్య ఎలా జరుగుతున్నాయో మాకు తెలుసు నాన్న. ఒకప్పుడు జరిగించినటువంటి ఆ దర్శనాల యొక్క వివరాలను మేము ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి దర్శనాలు ఎందుకు జరిగాయో, ఏ వేళల్లో జరిగాయో అనే సంగతిని గురించి
నేడు మనుషులకు వస్తున్నటువంటి దర్శనాలను బేరీజు వేసుకున్నప్పుడు నిజంగా అవి దర్శనాలు కాదు అన్న సంగతిని గురించి మేము విశదీకరించుకున్నాం, మాట్లాడుకున్నాం. దర్శనాలలో మీరు కనపడరన్న సంగతి మాకు అర్థమైంది, ఎందుకంటే మీరు అదృశ్యుడు. పోనీ అలాగని దేవదూతలు ఏమన్నా కనిపిస్తారని అంటే, ఒకప్పుడు దేవదూతల ద్వారా మీరు సమాచారాన్ని పంపించినటువంటి మాట వాస్తవమే అయినా నేడు సాహసించి ఏ దేవదూత కూడా భూలోకానికి వచ్చి మనుషులకు కనిపించి వారి యొక్క వర్తమానాన్ని తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని ఒకవేళ జరిగించినా అతడు శాపగ్రస్తుడు అన్న పదాన్ని మీరు రాయించారు కాబట్టి ఏ దేవదూత కూడా సాహసించడం అన్న సంగతి మాకు అర్థమైంది. పోనీ అలాగని మాకు కనిపిస్తున్నటువంటి ఒకవేళ దర్శనమే వచ్చి కనిపించింది అని అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అపవాది అన్న సంగతిని గురించి మేము మాట్లాడుకున్నాం. తానే వెలుగుదూత వేషం వేసుకొని మా మధ్యలోకి వస్తున్నాడు. ఎందుకంటే మేము అతనికి కావాలి, మాకు దర్శనాలు కావాలన్నట్లుగా మా బ్రతుకులు ముడిపడి ఉన్నాయి నాన్న. ఇందుకు చాలా అద్భుతమైనటువంటి వివరణను మీరు వివరించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలు జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసి, లేఖనమందు అలా ఉన్నాయో లేదో అని పరిశీలన చేసి అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమాలను ప్రతి నెల అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం అందించుకోండి. సుధాకర్ ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు దయచేసి, ఇంకా స్థానిక సంఘాన్ని మీరు బలపరిచి అనేక కార్యక్రమాలు ఇలాంటివి మీ పక్షంగా జరిగించడానికి కావలసినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి వనరులను, వాతావరణ పరిస్థితులను మీరు అనుకూలపరచమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.